తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. మధ్యాహ్నం అది కూడా వలిస్తేనే లేదా రాత్రి భోజనం. ఒకవైపు పోలీసులు కాల్పులు వచ్చారనుకుని పరిగెట్టడాలు, ఇవన్నీ కూడా ఆ నిర్బంధం మధ్యన ఉండే రోజులు అవి. అది ఒక లక్ష్యంతో పని చేసినప్పుడు ఆ బాధలు అనేటువంటి గుర్తుకుంటావు. సరైన టైంలో అన్నం దొరకకపోవడం, అన్నిటి వివిధ రకాల సౌకర్యాలు లేకున్నప్పటికీ కూడా ఇప్పుడు తుపాకీతో అవసరం అనుకుంటున్నారా? సమస్య ఏందనుకున్నప్పుడు తుపాకీ ద్వారానే అనేది, కాబట్టి సాయుధ పోరాటం ద్వారా అనేది ఏంటంటే సమాజాన్ని మార్చాలి, అది గ్యారంటీ. 24 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు 6,000 ఎలాగుంది, 24 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత 6,000 అభివృద్ధి ఏముంది? ఇప్పుడైతే డెవలప్ కనబడుతుంది. ప్రభుత్వాలు మారే డెవలప్మెంట్ అయింది, కానీ ప్రజల్లో మార్పు వచ్చింది అనుకుంటుంది సార్. గ్రామాల్లో ఇప్పుడు చూస్తున్నట్టయితే పార్టీలుగా వర్గాలుగా విడగొట్టబడ్డారు. కానీ ఇప్పుడు పార్టీకి ప్రజలకి దూరం పెరగడానికి కారణం ఏంటి? ఇక్కడ దూరము అనేదానికి ఇప్పటికీ ప్రజలు కోరుకుంటున్నారు, దాని సమస్య లేదు. ఈ కుట్రలు కుతంత్రాలు అయితే ఏవైతున్నాయో అవి చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు పెరిగిపోయినాయి అంటున్నారు. మీరు పనిచేసిన కాలంలో నిర్బంధం కూడా ఉంది కదా బాగా, ఆ నిర్బంధంలో మీరు పడ్డ కష్టం అని చెప్తారు. అటువంటి ఏం ఫీలింగ్స్ అయితే ఇప్పుడు రాలే నాకు. అయితే అన్నం దొరకని రోజులు కూడా ఉన్నాయి. అయితే ఆ కష్టాలు మామూలు అనేది ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి అవి అంత పెద్దగా ఉండవు. అన్నం దొరకని రోజు ఏం చేసేవారు అప్పుడు? దొరకనప్పుడు ఇప్పుడు ఏమైతే కొద్దిగా బియ్యం ఉన్నాయనుకో, దాన్ని జావలాగా అంబలాగా చేసుకుని తాగాం. ఈ దినచర్య ఎలాగుంటుంది? ఇప్పుడు దినచర్య అంటున్నప్పుడు ఉదయం మనం చేసినామంటే డ్యూటీకి అయిన తర్వాత వేపన్స్ క్లీన్ చేస్తాం. వేపన్స్ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు తుపాకులు మీకంటే ఇక్కడ దాడులు దొరుకుతాయి, మరి బుల్లెట్లు దొరకవు కదా, ఎలా మరి? ఈ వీటితోటే ఇక అక్కడనే దాడిలో దొరికినాయి, ఉన్న వాటితోనే రక్షణ. అందుకోసం ఎట్లా పడితే అట్లా ఫైరింగ్ చేయరు అన్నట్టు. నీ దగ్గరకు వచ్చిందంటే నీ రక్షణ కోసం మాత్రమే ఫైరింగ్ చేయాలి. నువ్వు ప్రతి తూటకు నువ్వు లెక్క చెప్పాలి. పార్టీలో తోటాలే కాకుండా డబ్బులు కూడా లెక్క కరెక్ట్గా చెప్తారట కదా. కాబట్టి ఆ 9 మందికి ఒక సంవత్సర కాలంలో ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది అనుకో, ఆ 2 లక్షలు ఆ స్క్వాడ్కి ఇస్తారు. అంటే ఇక్కడ నిధులు ఎక్కడి నుంచి వస్తా మరి మీకు? నిధులు అంటే ప్రజల నుంచి కొన్ని రోడ్లు వేసినప్పుడు వాళ్ళు అసలు స్వతంత్రంగా వచ్చి ఇచ్చిపోయినా కూడా ఉన్నాయి. తమ్ముడు, అమ్మ, నాన్న ఎవరు గుర్తురాలేదా? గుర్తొస్తారు, ఎందుకు గుర్తురా? మరి ఏం చేస్తారు? కలవాలి, మాట్లాడాలని కూడా ఇప్పుడు అనుకోలేదు. ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకు? ఇప్పుడు నాకు రావడం ఒక సమస్య, నేను ఎక్కడున్నా తెలిసిపోతుంది. తర్వాత వచ్చిపోయిన వీళ్ళ మీద ఆల్రెడీ నిఘా ఉంటుంది. గతంలో గ్రామాల పరిస్థితి ప్రభావంతోనో లేదా చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలకు ఎదిరించాలనో కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత కాలంతో సంబంధం లేకుండా నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం, ప్రజల కోసం పనిచేసేవారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాల పాటు అడవికి పరిమితై తర్వాత వ్యక్తిగత కారణాలతోనో లేదా ఇటీవల జరుగుతున్న నిర్బంధానికి భయపడో లేదా వ్యక్తిగత కారణాలతోనో అనారోగ్య సమస్యలతోనో జనజీవన స్రవంతులకు వచ్చిన వారు పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ ఎర్రవల్లి రవి, మాజీ మావోయిస్ట్. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి దగ్గర ఆర్యవల్లికి చెందిన రవి దాదాపు 24 సంవత్సరాల కిందట అడవిలోకి వెళ్ళారు. 24 సంవత్సరాల నుంచి అడవి బాటు పట్టిన ఆయన తెలంగాణ తర్వాత ఒడిశా క్యాడర్ కూడా వెళ్ళారు. ఒడిశాలో నౌపడా దగ్గర కొంతకాలం పనిచేసి తిరిగి తెలంగాణలో భూపాలపల్లి, ఆసిఫ్ నగర్ ప్రాంతం నుండి వచ్చి ఇటీవల డీజీపీ గారి ముందు సరెండర్ అయ్యారు. అసలు రవి ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆ 24 సంవత్సరాల్లో ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు ఏంటి, ప్రస్తుతం ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రపంచం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఆయన జీవన విధానం ఏ విధంగా ఉండిపోతుందన్న విషయాన్ని రవిని అడిగి తెలుసుకుందాం. రవి నమస్తే. నమస్తే. ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిన మీరు మళ్ళీ ఇటీవల వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడుకి కామారెడ్డికి, అప్పుడు ఆర్యవల్లికి, అప్పుడు నిజామాబాద్ జిల్లాకి ఇప్పుడుకి ఎంత తేడా ఉంది? ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది? అంటే అక్కడ ఉన్న చుట్టూ ఆదివాసీలు, ఆ అడవి మీకుండేది, ఇప్పుడు ఒకప్పుడు గ్రామానికి, ఇప్పుడు గ్రామానికి, ఇప్పుడున్న అభివృద్ధికి ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అంటే అప్పటికిప్పుడు చూసుకున్నట్టయితే డెవలప్ అయితే జరిగింది, కనబడుతున్నటువంటిది. రోడ్ కమ్యూనికేషన్ కానీ
ఇక వివిధ రకాల చూసినట్టయితే డెవలపింగ్ అయితే కనబడుతుంది. అయితే ఇంకా ప్రజల యొక్క సమస్యలు ఎంతవరకు తీరినాయి అనేది ఇంకా నాకేం అర్థం కాదు. వచ్చింది మొన్న రీసెంట్గా కాబట్టి అవి చూడాలి, ఇక ఉండగా అవి అర్థమవుతూ ఉంటాయి. అంటే నిత్యం పోలీసులు చుట్టుపక్కల ఉంటారు అడవిలో ఉన్నప్పుడు, ఏ వైపు నుంచి ఎవరు వస్తారో తెలీదు. ఓకే, అది చుట్టూ ఉన్న ఆదివాసీలే మీకు ప్రపంచం, ఆ పచ్చని చెట్లు అదే మీకు అంత ఆనందంగా ఉండేది. అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు ఇందులోకి రావడంతో ఈ కొత్త ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు ఆహార అలవాట్లు కూడా మారుతుంటాయి. ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మీ ఆరోగ్య సమస్యలకి దీనికి మ్యాచ్ అవుతుందా ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడైతే పర్వాలేదు అనుకున్నప్పుడు. అక్కడ అంటే నిరంతరం ఏమి కుంభింగ్ ఏమి ఉంటాయి, అయినప్పటికీ కూడా మాకు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఎనిమిది ఎక్కడ దాకా వచ్చింది, ఏంటి ఎనిమిది కథలకి ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు మాకు ఉంటాయి. ఉండే అనేది కాదు. కానీ అక్కడ సమయానికి భోజనం ఉండదు. ఆదివాసులు పెట్టిందే మీకు భోజనం రోజుకి 2 సార్లు. ఒకసారి ఉదయం టీవీ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. మధ్యాహ్నం అది కూడా వాళ్ళు ఇస్తేనే, లేదా రాత్రి భోజనం. ఒకవైపు పోలీసులు కాల్పులు వచ్చాయనుకుని పరిగెట్టడాలు, ఇవన్నీ కూడా ఆ నిర్బంధం మధ్యన ఉండే రోజులు అవి ఉంటాయి. ఇప్పుడైతే ప్రశాంతంగా జీవితం అనిపిస్తున్నారా? భోజనాలు, తమ్ముడు టైంకి తమ్ముడు అన్నం పెట్టడం, అవన్నీ గతంలో బాల్యం అంత గుర్తుకొస్తుందా? అంటే దానికి దీనికి తేడా ఉంటుంది కదా. అది ఒక లక్ష్యంతో పని చేసినప్పుడు ఆ బాధలు అనేటువంటి గుర్తుకుండవు. ఇక ఎవరికైనా కూడా ఒక లక్ష్యానికి చేరుకోవాలనేటువంటి దాంతో పనిచేసినప్పుడు ఆ బాధలు సెకండరీ అయిపోతాయి అంతే. సరైన టైంలో అన్నం దొరకకపోవడం, అన్నట్టు వివిధ రకాల సౌకర్యాలు అనేటివి లేకున్నప్పటికీ కూడా అవంతా మామూలుగానే ఉంటాయి అన్నట్టు. అంటే అప్పుడులో మీరు వెళ్ళేటప్పటికి తుపాకీతోనే రాజ్యం సాధించాలనే భావంతో వెళ్ళినట్టున్నారు, దాంతోనే సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడు మీరు బయటకు వచ్చాక ఇవన్నీ చూసారు, అభివృద్ధి చూసారు, ప్రజలు మార్పు చూసారు, ప్రజలకు ఏం కావాలనుకున్నది కూడా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తుపాకీతో అవసరం అనుకుంటున్నారా? సమస్య ఏందనుకున్నప్పుడు తుపాకీ ద్వారానే అనేది, అంటే మీరు అనే తుపాకీ ద్వారానే అనేది మీరు ఏదైతే అంటున్నారో సాయుధ పోరాటం ద్వారా అనేది, సాయుధ పోరాటం ద్వారా. కాబట్టి సాయుధ పోరాటం ద్వారా అనేది ఏంటంటే సమాజాన్ని మార్చాలి, అది గ్యారంటీ. ఇప్పుడున్న ఈ సమాజముతోటి ఈ అసమానతలు తొలగిపోతాయి అనేది నాకు డౌట్. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని 100% నువ్వు అమలు చేసినట్టయితే ఏ పోరాటాలు ఉండవు. రాజ్యాంగం చాలా వరకు బెటర్గా ఉన్నది, అయితే అది అమలు కావాలి. సరే, మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. రైట్. 24 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు 6,000 ఎలాగుంది, 24 తర్వాత వచ్చిన తర్వాత 6,000 అభివృద్ధి ఏముంది? ఇప్పుడైతే డెవలప్ కనబడుతుంది. అప్పుడు ఎలాగుండేది? అప్పుడేమో ఇన్ని బిల్డింగ్లు లేకపోయేది, రోడ్డు సౌకర్యం లేకపోయేది, మౌలిక సదుపాయాలు తక్కువ ఉండేవి. ఇప్పుడు చూస్తే అదంతా డెవలప్ అయింది, డెవలపింగ్ కనబడుతుంది. అప్పుడు హైదరాబాద్ కానీ కామారెడ్డి, నిజామాబాద్ ఎలాగుంటే ఇప్పుడు ఎలాగుంది? డెవలప్ అయింది. ఇప్పుడు 24 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కాబట్టి డెవలపింగ్ అయితే ఉన్నది, లేదనేది. ప్రభుత్వాలు మారే డెవలప్మెంట్ అయింది, కానీ ప్రజల్లో మార్పు వచ్చింది అనుకుంటా సార్? ప్రజల్లో మార్పు అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రామాల్లో ఇప్పుడు చూస్తున్నట్టయితే పార్టీలుగా వర్గాలుగా విడగొట్టబడ్డారు ప్రజలు. ఇప్పుడు ముందు ఈ గ్రామాల్లో కేవలం పీపుల్స్ వార్ పార్టీ మాత్రమే ఉండేది. అప్పుడు మానవత్వం అనేది కనిపించేది స్పష్టంగా చెప్పాలంటే. అయితే ఇప్పుడు వర్గాలుగా విడిపోయి బీఆర్ఎస్ పార్టీకి కొద్దిమంది, బీజేపీ పార్టీకి కొద్దిమంది, కాంగ్రెస్ పార్టీకి కొద్దిమంది, ఇండివిజువల్ కొద్దిమంది. కాబట్టి ఐక్యత అనేది లేదు. ఒక నిర్ణయానికి రావడంలో సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఒకటే ఉండేది. అప్పుడు ప్రజల ఐక్యత ఉండేది అంటారు. అంటే ఇక ఇటు అటు పోయేటోళ్ళు కాదు కదా. కాబట్టి ఈ రాజకీయాలు అనేటువంటి తక్కువ ఉండేవి. ఇప్పుడు చూస్తున్నట్టయితే 3 వర్గాలుగా కనబడతారు, 3 పార్టీలు కనబడతాయి ప్రజలను చూసినట్టయితే. వాళ్ళకు పడది, వీళ్ళకు పడది, స్పష్టంగా కనబడుతున్నటువంటి ప్రతి ఊరు అని అది ఉండదు. ఏ ఊరికి వెళ్ళినా కూడా అవి కనబడుతుంటాయి. అప్పట్లో ఏదైనా సమస్య వస్తే పార్టీ కోసం చూసేవారు ప్రజలు, పార్టీ వచ్చే వరకు అన్నల కోసం ఆదరించేవారు. కానీ ఇప్పుడు పార్టీకి ప్రజలకి దూరం పెరగడానికి కారణం ఏంటి? ఇక్కడ దూరము అనేదానికి ఇప్పటికీ ప్రజలు కోరుకుంటున్నారు, దానిలో సమస్య ఏం లేదు పార్టీని. అప్పుడే అరచకాలు తక్కువ ఉండేటి, అవినీతి తక్కువ ఉండేది. ఇప్పుడు దూరమైన బట్టి ప్రజలకు భయం అనేటువంటి లేదు. ప్రజలకంటే ఇప్పుడు ఈ పెత్తందారు లాంటి ఈ పనులు చేసే అరచకాలు చేసే వాళ్ళకు భయం అనేది లేదని ప్రజలు చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా. అప్పుడు అంతో కొంత భయం ఉండేది. ఈ కుట్రలు కుతంత్రాలు అయితే ఏవైతున్నాయో చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు పెరిగిపోయినాయి అంటున్నారు. సరే, ఒకసారి మనం వెనక్కి వెళ్దాం.
సరే. ఎర్రవల్లి రవి ఆరివల్ నుండి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే అప్పుడు మనం చూసినట్టుంటే అరచక ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు దళము వచ్చినప్పుడు వాళ్ళు చాలా విషయాలు నాకు చెప్పి నాకు అర్థమైపోయింది. ఫస్ట్ నేను వచ్చిన తర్వాత దళము వచ్చిన తర్వాత ఏ మంద రమేష్ సంవత్సరం? అప్పుడు ఫస్ట్ 96లో అనుకుంటా. ఫస్ట్ ఊర్లోకి వచ్చిందా? ఊళ్ళోకి వచ్చారు. మంద రమేష్ అని ఇక్కడ దళ కమాండర్ ఉండేవాడు. ఆయన కూడా చనిపోయాడు. కాబట్టి ఆయన కొద్దిమంది బాలలతో ఒక బాల సంఘం పెట్టాడు. కాబట్టి ఆయన ఊరు కోసం పనులు చేయాలని చెప్పి ఏం పనులు, ఒక 2 పనులు మేము మంచి పనులు చేసినాం. మేము ఒక 15 మంది మా దోస్తంతా కలిసి ఒక బాల సంఘం అని పెట్టారు. దాంట్లో మొదట మా ఊరిలో కొట్టాలని, ఈ ఎడ్ల కొట్టాలని కాలిపోతూ ఉండేది ప్రతి సంవత్సరం. చాలా కొట్టాలు కాలిపోతూ ఉండేవి. కాబట్టి దీనికి కారణం ఏంటిది అనుకున్నప్పుడు బీడీలు తాగుతారు, బీడీలు పడేయడం లేదా అగ్గిపెట్టెలు. ఈ అగ్గిపెట్టెలు కూడా బీడి ముట్టించుకొని పాడేసేవాళ్ళు. దీని కారణం ఏంటిది అనుకున్నప్పుడు అగ్గిపెట్టెలు కూడా ఒక కారణం. అయితే కొద్దిమంది కావాలని నిప్పు పెట్టేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అయితే ఇది కూడా మెయిన్ కారణం. వాళ్ళు బీడీలు తాగి తర్వాత ఈ అగ్గిపెట్టె ముట్టించుకొని బీడి ముట్టించుకొని పడేస్తే అక్కడ చెత్త చెదరం ఏదైనా ఉంటే అది అంటుకొని గుడిసెలు కూడా అంటుకునేవి. కాబట్టి అప్పుడు కారణం ఏంది, అప్పుడు ఈ అగ్గిపెట్టెలు ప్లాస్టిక్ అగ్గిపెట్టెలు కూడా ఉండేవి, ఇవి ఉండేవి. కాబట్టి ప్లాస్టిక్ అగ్గిపెట్టెలు తెచ్చేవాళ్ళు దుకాణదారులు. కాబట్టి ప్లాస్టిక్ అగ్గిపెట్టెలు బంద్ పెట్టాలి, ఈ కట్టె పుల్లలు ఉండేవి అవి మాత్రమే తేవాలి. అవి పోయి మేము దుకాణాలలో చెప్పినాం. కాబట్టి అది ఆ మేరకు తగ్గించగలిగాం. ఇంకొకటి ఈ కళ్ళు దుకాణం అని ఉంటుంది. కళ్ళు దుకాణంలో మందు ఎక్కువ వేసేవాళ్ళు, గుల్ఫారం అంటారు దాన్ని. వేయడంతో ఆ రోజు అంతా కళ్ళు తాగేవాళ్ళు, వాళ్ళంతా మత్తు ఎక్కువై పడిపోయేవాళ్ళు. ఆ రోజు మాకు అర్థమయ్యేది. కాబట్టి మళ్ళీ తెల్లారి మేము అంతా జమ అయ్యి మీటింగ్ చేసుకొని ఈరోజు ఎక్కువ వేసిండ్రు కాబట్టి పోయి చెప్దాం. ఆ కళ్ళు దుకాణం యజమానికి పోయి చెప్పినప్పుడు అది తక్కువ వేసేవాడు. మరి ఈ 2 పనులు కూడా మేము మంచి చేయగలిగాం. మాకు దాంట్లో మంచి పేరు వచ్చింది. అంటే ఆ రోజుకి చెప్పేటోళ్ళం, వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునేటోళ్ళు. ఎవరు? కళ్ళు దుకాణం పనులు. కాబట్టి అదొకటి. ఇంకా మా బాలలకందరికి వాళ్ళు ఏం చెప్పిండ్రు, స్కూల్లో ఫస్ట్ రావాలి, మంచిగా చదువుకోవాలి అనేటటువంటి. కాబట్టి దానితో ఏమైంది, మాదంతా పేదరికం కాబట్టి మేము గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం. మా క్లాస్మేట్స్ కొద్దిగా ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటోళ్ళు. కాబట్టి 10th క్లాసులో నేను ఫస్ట్ క్లాస్లో వచ్చాను. ఫస్ట్ క్లాస్లో వచ్చినప్పుడు మిగతా ప్రైవేట్లో చదివిన వాళ్ళు అంతా ఫెయిల్ అయిపోయారు. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు నేను గవర్నమెంట్లో స్కూల్లో చదివేవాడిని, మిగతా మా క్లాస్మేట్స్ అందరూ కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివేవాళ్ళు. వాళ్ళకి మళ్ళీ ట్యూషన్ పోయేవాళ్ళు. మాకు ట్యూషన్ లేదు, ఏం లేదు. చదువుకోవడం ఒకటైతే మాకు ట్యూషన్ అంటే ఏం లేదు. మళ్ళీ ఉదయం సాయంత్రం మళ్ళీ చేనులకు వచ్చి పని చేసుకోవడం మేము. కాబట్టి మరి ఎట్లా ఫస్ట్ రావాలి, మరి ఫస్ట్ మార్కులు ఎట్లా వస్తే, వాళ్ళకి ట్యూషన్ ఉంది, ప్రైవేట్కు గవర్నమెంట్కు తేడా ఉంటుంది. కాబట్టి నేను గవర్నమెంట్లో చదువుకున్నా, ఫస్ట్ క్లాస్ వచ్చిన. ఎలా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ట్యూషన్ లేదు, ఏమి లేదు. మళ్ళీ ఉదయం సాయంత్రం వచ్చి చేనులో పని చేసుకోవడం. బట్ వాళ్ళ పిల్లలు ఏంటి, ఉన్నోళ్ళ పిల్లలు వాళ్ళకు ట్యూషన్ ఉంటుంది, ప్రైవేట్ స్కూలు, పని కూడా తక్కువనే వాళ్ళకు, చేను పనులు చేసుకోవడం తక్కువని. కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు చాలామంది. కొద్దిమంది పాస్ అయిన కానీ చాలామంది ఫెయిల్ అయిపోయారు. కాబట్టి ఇది ఎందుకు అంటే ఎలా చదువుకోవడం అనేది కూడా వాళ్ళు చెప్పారు. చదివే విధానం ఎట్లా ఉండాలి, మీరు ఎట్లా పాస్ కాగలుగుతారు, అట్లా ఫస్ట్ క్లాస్లో రావడం అంటే అది కూడా మనకు నచ్చింది అన్నట్టు. అంటే ఈ కార్యక్రమాలతో పార్టీ వైపు మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు? రావడం, రెగ్యులర్గా కలవడం, ఇవన్నీ చేసి. ఎప్పుడు వెళ్ళారు మీరు? ఏ వయసులో? 16, 17. అంటే మీకు ఎవరు బాధ్యత అప్పుడు? ఇక్కడ మంద రమేష్ అని కమాండర్ ఉండే, కామారెడ్డి దళ కమాండర్గా ఉండే. అంటే వెళ్తూనే లోపలికి వెళ్ళిపోయారా, లేదా కొంతకాలం బయట పనిచేసి తర్వాత లోపలికి వెళ్ళారా? ఇప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడేమో వాళ్ళు వచ్చినప్పుడు పిలిపించుకునేది, పోయేది, కలిసేది, ఏవో ఇటువంటి విషయాలు తెలుసుకొని మళ్ళీ పంపించేది. అంటే వెళ్ళి లోపలికి ఎంతకాలం చేశారు, ఎక్కడెక్కడ పని చేశారు? నేను ఇక్కడ నుంచి పోయిన తర్వాత తెలంగాణ ఇక్కడ నుంచి పోయి కొద్ది కాలం కామారెడ్డి దళంలో ఉన్నాను, ఒక 6 నెలల వరకు. తర్వాత పశ్చిమ కరీంనగర్లో కొడిమ్యాల ప్రాంతంలో మరో 6 నెలలు, సంవత్సరం పాటు అక్కడ ఉన్నాను. తర్వాత తెలంగాణ స్టేట్, అప్పుడు నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అనేవాళ్ళు, ఆ ప్రెస్ టీంలో దాంట్లో పనిచేశాను. ఎంతకాలం? దాంట్లో 10 వరకు అక్కడ పనిచేశాను. అంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మావోయిజం, లెనినిజం వీటి గురించి చెప్పేవారు క్లాసులు? క్లాసులు ఉంటాయి. లేదు ఇక్కడ నేర్చుకుని వెళ్ళారా, అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నారా?
అక్కడ పోయిన తర్వాత అంటే ముందు నేర్పడము, క్లాసులు ఉండడం, మళ్ళీ తర్వాత జాయిన్ చేసుకోవడం ఉండదు. యుద్ధం చేస్తూనే యుద్ధం నేర్చుకోవడం ఏదైనా. అచ్చా, మీరు నువ్వు పని చేస్తూనే నువ్వు సిద్ధాంతాలు నేర్చుకోవాల్సిందే, రాజకీయాలు నేర్చుకోవాల్సిందే. అచ్చా, మీరు ఎంత ఎక్కువ కాలం ప్రెస్లో పనిచేస్తారు? ఎక్కువ కాలం ప్రెస్లో పనిచేస్తాను. అంటే స్క్వాడ్లో దీంట్లో లేరు? స్క్వాడ్లో లేదు. ప్రెస్లో మీ డ్యూటీ ఎలాగుండేదండి? డ్యూటీ అనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రజా విముక్తి నడిచేది. ప్రజా విముక్తి దానికి సంబంధించినట్టు వ్యాసాలు, రిపోర్టు, ప్రజా పోరాటాల రిపోర్ట్స్ కానీ, తర్వాత వ్యాసాలు కానీ అవి అంతా టైప్ చేసుకోవడం మీరు. తర్వాత డిటిపి చేసుకోవడం, వేరే కరపత్రాలు, తర్వాత కొన్ని బుక్లెట్స్, అమరవీరుల జీవిత చరిత్రలు అంటారు, అవి టైప్ చేయడం బుక్స్గా ఆ పనులు చేసేవాడు. అంటే దానికి మరి అజ్ఞాతం అవసరం లేదు, ఒక మైదానం ఉండి చేసుకోవచ్చు కదా. నీకు ఇప్పుడు పార్టీని బ్యాన్ చేసిన తర్వాత కష్టం కదా. కొద్ది కాలం అట్లా చేసిండ్రట, నేను పోకముందు బయటనే చేసిండ్రట. ఇవాళ అరెస్ట్ కావడం, ఇవి చేయడంతో వాటిని కూడా లోపలికి తీసుకెళ్ళండి. ఇప్పుడంటే యూట్యూబ్లో మీడియా వచ్చింది, అప్పట్లో మీకు రేడియో తప్ప వేరే సమాచారం లేదు. వేరే లేదు. ఆ సమయంలో మీకు వార్తలు కావాలంటే, అది మీకు సమాచారం కావాలంటే ఏ విధంగా వచ్చేది? పేపర్ వచ్చేది. 15 రోజులకు ఒకసారి పేపర్, వారం రోజులకు ఒకసారి పేపర్ వచ్చేది. దాంట్లో చదువుకుంటే, అందుకోసం ఏదైనా ఖండించాలన్నా కూడా ఒక వారం తర్వాతనో 15 రోజుల తర్వాతనో, అవసరం ఒక నెల రోజుల తర్వాత కూడా ఖండించినవి ఉన్నాయి. అదంతా చల్లారిన తర్వాత ఇప్పుడు వచ్చి స్టేట్మెంట్ వచ్చిన అన్నయ్య కూడా ఉన్నాయి. ఎందుకంటే కమ్యూనికేషన్ తక్కువ ఉంటుంది, ఉండేది అప్పుడు. ఇప్పుడైతే వెంటనే ఇప్పుడు పొద్దున చూసినామంటే సాయంత్రం రిలీజ్ చేస్తారు. అంటే అప్పుడులో ఎలా ఉండేది పరిస్థితి? 15 రోజులకు ఒకసారి కంటెంట్ వస్తుందా? పేపర్ 15 రోజులకు ఒకసారి వచ్చేదా? వచ్చేదండి. దాని వార్తలు చూసుకొని మీరు రాసేవారు అంతే. ఒక్కొక్కసారి ఎన్కౌంటర్ జరుగుతుంది, ఇదే బోటుకు ఎన్కౌంటర్, దీని వెంటనే కట్టించాలి, దీని మీద న్యాయ విచారణ జరపాలని ఒక ప్రెస్ నోట్ ఇస్తారు. అది మీకు ఎప్పటికి వస్తుంది ఆ సమాచారం? ఎప్పుడు వెంటనే మీరు అంటే సార్ దీంట్లో ఏముంటుందంటే, ఒక వ్యక్తి ఎక్కడున్నాడని ఆ బాధ్యులకు తెలిసి ఉంటుంది, అందరికి తెలిసి ఉంటుంది. ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళాడా, లేకపోతే ఏమైనా ప్రయాణంలో ఉన్నాడా, దాన్ని బట్టి వీళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిండు అనుకో, ఏదో ఎన్కౌంటర్ జరిగింది అంటే ఏంటిది, ఆయన లోపలైతే లేడు, ఆయనతో పాటు స్క్వాడ్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పట్టుకొని చంపినట్టు అట్లా నిర్ధారణకు వచ్చేసి చెప్తాను. అది మీరు రాయాలి కదా, మీకు సమాచారం ఎవరు, మీ బాధ్యుడు ఎవరు? ఇప్పుడు మా బాధ్యులు ఎవరు ఉంటారు, వాళ్ళకి వస్తుంది అన్నట్టు రిపోర్ట్. అంటే మీరు రాసింది ఆయన చూసిన తర్వాత ప్రకటన బయటకు వస్తుందా, లేదా మీరే నేరుగా ఇచ్చి? మేము ఇయ్యం, దానికి బాధ్యులు ఉంటారు వాళ్ళు. అంటే మీరు టైప్ చేయడం, ఓన్లీ టైప్ చేయడమే, ఈ దాంట్లో మ్యాటర్తో మాకు సంబంధం ఉండదు. ఆయన ఇచ్చింది టైప్ చేయడమే, కానీ మీరు అనుకుంది, మీరు ఊహించింది రాయడానికి లేదు. కానీ ఒక్కొక్కసారి ఏపీటీ ఉంటుంది, ఏపీటీ మిస్ అయి ఉంది అనుకోండి, వెంటనే పోలీస్ కస్టడీలో వారిని విడుదల చేయాలంటూ ఒక అట్లా. అంటే ఏపీటీ మిస్ కావడం అనేది తక్కువ, అంటే వీళ్ళకు అర్థమైపోతుంది, వీళ్ళు మిస్ కాకుండా పోతారు, ఖచ్చితంగా పోతారు, ఆ ఏపీటీ ప్లేస్లోకి పోతారు. వాళ్ళకి అక్కడ డౌట్ వస్తే ఖచ్చితంగా ఇస్తారు. ఇక కానీ మీరు 16 సంవత్సరాల వెళ్ళారు, అప్పటికే ఇంటర్మీడియట్ చదువుకున్నారు అనుకుంటా. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయిన వీరు ఏ లక్ష్యంతో లోపలికి వెళ్ళారు? అసలు ఏదో సాధించాలనుకుంటారు కదా. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు ఆల్రెడీ ఉన్నాయి, కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, వీటితోటి విడిపోయి ఉన్నారు ప్రజలు కదా. అది వాళ్ళు చెప్పినట్టు కనబడుతున్నది కూడా. అంటే మీరు వెళ్ళే సమయానికి ఊర్లో అదే విధంగా ఉందా? అవునండి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే కులాలు ఉన్నాయో, కులాల వారిగానే ఊర్లో కూడా పరిపాలన అంతా కొనసాగుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు దళితుల నుంచి మొదలుకుంటే అగ్రవర్ణాల వరకు అదే పరిస్థితి ఉన్నది. అప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది, లేదనేది ఏం లేదు. కానీ అప్పుడు కూడా పార్టీలో కూడా అగ్రవర్ణాలు, అగ్ర కులాల వరకు కూడా ఉన్నారు కదా, అనేక రకాలుగా ఉన్నారు, అన్ని సెక్షన్ల వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కరికొకరు తెలియదు, నీ పేరు ఏంటిది, నీ వర్గం ఏంటిది, నీ కులం ఏందని తెలిసే అవకాశాలు ఉండవు. అందరు సమానంగానే ఉంటారు దాంట్లో, కాబట్టి తెలిసే అవకాశాలు ఉండేవి. పార్టీలో మీరు తెలంగాణ తర్వాత ఎక్కడెక్కడ పనిచేశారు? తెలంగాణ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కదా, కరీంనగర్లో జగిత్యాల ప్రాంతంలో అక్కడ కొడిమాల అనే స్క్వాడ్ ఉంటుంది, అక్కడ కొద్ది కాలం పనిచేసిన తర్వాత నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ ప్రెస్ టీంలో ప్రజా విముక్తి దాంట్లో పనిచేసిన 2010 వరకు. ఈ 2010 నుంచి ఒడిశా స్టేట్లో కూడా ప్రెస్ టీం ఉన్నాయి, అక్కడ కూడా జనసంగ్రామ్ అనే పత్రిక నడిచేది అన్నట్టు. అంటే మీకు ఒడియా కూడా వచ్చా? ఒడియా కూడా వచ్చు, రాయడం చదవడం వచ్చు. అంటే పార్టీలు నేర్చుకున్నారు? పార్టీలు అంటే తెలుగుతో పాటు ఏం భాషలు వచ్చు? తెలుగుతో పాటు ఒడియా వచ్చు, ఛత్తీస్గఢీ వచ్చు, తర్వాత హిందీ కూడా వచ్చు, గోండి, ఇవన్నీ పార్టీలు నేర్చుకున్నారు. ఇక అవసరం ఇక అది. సార్, మీరు రాసిన ప్రెస్లో, పేపర్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక వార్త చెప్పండి. వార్త అంటే ఇప్పుడు ప్రతిదాన్ని, ఇప్పుడు అభయారణ్య సమస్య ఉన్నది, సోనంపేటలో అభయారణ్య సమస్య ఉంటుంది. అంటే అక్కడ
ఈ అభయారణ్యం పేరుతోటి ప్రజల్ని విస్థాపన చేసిండ్రు. కాబట్టి ప్రజలు ఎంత అంటే వాళ్ళ స్వాగతం మామూలుగా లేదు. పోయినామంటే వాళ్ళ సంతోషంతోనే వచ్చిండ్రు అక్కడికి ఫస్ట్ స్టార్టింగ్లో పోయినప్పుడు. దేవుడే పంపించిండని చెప్పేసి వాళ్ళు ఇది మిడిల్లో భాగంగా రోల్ కాల్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు అందరిని లైన్గా నిలబెట్టి రోల్ కాల్ చేస్తారు అన్నట్టు. ఆ రోల్ కాల్ చేసేటప్పుడు వాళ్ళు కొబ్బరికాయలు తెచ్చి కొట్టి మీద చల్లడం, ఆరాతులు పట్టడం. తర్వాత వాళ్ళే అక్కడ ఉండి ఈ ఫారెస్ట్ వాళ్ళంతా పారిపోయినరు, వాళ్ళకి భూములు వచ్చేసినాయి. తర్వాత వాళ్ళ గొర్రెలు బర్రెలు అన్నట్టు మేపడానికి మంచిగా స్వేచ్ఛ వచ్చేసింది కదా అనుకున్నప్పుడు దీని ద్వారా అది ఫస్ట్ మనం రాసింది ఏంది, పోరాటం ద్వారానే ఏదైనా సాధ్యం. పోరాటం ద్వారానే ఏదైనా సాధ్యం. కాబట్టి వాళ్ళ ఐక్యత వచ్చింది, ఐక్యమైన వాళ్ళకు ఒక ధైర్యం అనేది వచ్చేసింది. కాబట్టి వాళ్ళు అంతవరకు ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వాళ్ళంతా పారిపోయినరు కదా. అది ఈ విషయం అన్నట్టు. ఎక్కడ సున్నాబేడ ప్రాంతం. ఎంతకాలం పనిచేస్తారు అక్కడ? అక్కడ 17 వరకు, 10 నుంచి 17 వరకు అక్కడే ఉన్నారు. మీకు హారతి ఇచ్చి స్వాగతం పలికిన ప్రజలు మిమ్మల్ని ఆదరించారు అక్కడ. కానీ అదే ప్రాంతంలో కొంతకాలం తర్వాత మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు? రిప్రెషన్ అంతే, దూరం ఏం పెట్టలే. దూరం ఏం పెట్టింది అయితే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ అంటే ఎప్పుడైతే అక్కడ క్యాంపులో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చిండ్రో ఉండడం కూడా కష్టమే. కాబట్టి ఎప్పుడు నిరంతరం కుంభింగ్ జరగడం దాంతో. కానీ మీరు చెప్పిన గరియాబాదు, నవపాడ, సున్నాబేడ, కొంచెం ముందుకు వెళ్తే మన జార్ఖండ్ బయట కానీ ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఆధార్ కార్డు వ్యతిరేకించిన వద్దన్నా వాళ్ళు బయటకు వచ్చి ఆధార్ కార్డులు తీసుకున్నారు. అక్కడ అద్దన్నది అయితే ఏం లేదు, ప్రతి కార్డును తీయించినవి ఉన్నాయి. ఇప్పుడు అదే సోనబేడ ప్రాంతంలో ఎవరికి పింఛన్ వస్తుంది లేదు అనే దాన్ని కూడా ఎన్నో పింఛన్లు ఇప్పించినవి ఉన్నాయి. ఇవి చట్టబద్ధంగా చేసినటువంటి. కానీ మీ వైపు కూడా జనతా సర్కార్ వచ్చిందా? అక్కడ లేదు, ఛత్తీస్గఢ్లో ఉన్నది అన్నారు కానీ అక్కడ. మరి మీరు ఎందుకు అటు జనతా సర్కార్ బాగా సక్సెస్ అయిన సబ్జెక్ట్ కదా, మరి మీరు అక్కడ కాలే, ఓన్లీ ఛత్తీస్గఢ్. అయింది, ఛత్తీస్గఢ్ విజయంగా నడిచింది కదా. మరి జనతా సర్కార్ ఒడిశా వైపు ఎందుకు తీసుకెళ్ళలేదు మీరు? అంటే అక్కడ బలం పెరగాలి కదా, ప్రజల్ని నువ్వు సమీకరించాల్సి ఉంటుంది, వాళ్ళ చైతన్యంపై ఆధారపడాల్సి ఉంటుంది. కానీ మీరు చెప్పిన సున్నాబేడ, ఆడ జైపూర్, ఇంకా ముందుకు వెళ్తుంటే నవరంపూర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అక్కడంతా కూడా ఆదివాసులు ఉంటారు, దళారులు ఎక్కువ ఉంటారు. మరి ఆ దళారు వ్యవస్థను ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోయారు? అక్కడ అప్పటికి ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో రూపాయి నోటుకి కాయిన్కి తేడా తెలియదు. తెలుసు, ఎందుకు తెలియదు? ఇప్పుడు మన ఇక్కడ ఈ బస్తర్కు ప్రాంతంలో తెలియదని అంటారు. అక్కడ చాలా డెవలప్ ప్రజలు, చాలా డెవలప్ అయిన కానీ వాళ్ళు కోరాపుట్టు, సున్నాబేడ లేదంటే నవపడ, సాలూరు వరకు వచ్చి అమ్ముకుంటున్నారు వస్తువులు. ఆ వస్తువులని ధర దొరకట్లేదని కూడా వాళ్ళు చాలా మంది గొడవ చేశారు కదా. మరి మీరు ఎక్కడ ప్రజలు అంటున్నారు కానీ మీరు ఒడిశా ప్రాంత ప్రజల గురించి మాట్లాడుతున్నారు. ఒడిశా అంటే ఈ బార్డర్ చెప్పిన నవపడ, గరియాబాదు, కాంకేరు రెగ్యులర్ గా వాళ్ళు మార్కెట్కి వెళ్తారు. వాళ్ళు ఉదయం వెళ్ళినట్టే సాయంత్రం వస్తారు, ప్రతిరోజు పోతారు. వాళ్ళకి బైకులు ఉన్నాయి ఆల్రెడీ, ట్రాక్టర్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి ఆల్రెడీ. కానీ దళారు ఇచ్చిన ధరనే వాళ్ళు అమ్ముతున్నారు తప్ప మీరెందుకు ఒక ధరని నిర్ణయించలేపారు అక్కడ? ఇంకొకటి చెప్తాం, అక్కడ కమర్ ఆదివాసీలు అని ఉంటారు అన్నమాట. అంటే ఇక్కడ మేదరోళ్ళు అంటారు, వాళ్ళు ఈ తట్టలు బుట్టలు అల్లుకొని బతుకుతారు అన్నమాట. కాబట్టి ఆ రేటు కోసం మేము కూడా కృషి చేసినవి ఉన్నాయి. వాళ్ళకు ఈ ఆదివాసీ దర్జా ఇవ్వలేరు అన్నట్టు. వాళ్ళు అడవిలోనే ఉంటారు, చాలా వెనుకబడిన ప్రజలు. ఛత్తీస్గఢ్లో ఆదివాసీ, ఒడిశాలో ఆదివాసీ కాదు. కాబట్టి ఒడిశాలో కూడా వెనుకబడి ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఆదివాసీ దర్జా హోదా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కొద్దిమంది చదువుకున్న యువకులు పోయి మెమోరాండాలు అవి ఇచ్చినప్పుడు కూడా చేయలేము వాళ్ళు. కాబట్టి ఆ యువకులంతా కూడా సమీకరించి మేము పోరాడతామన్నట్టు మీరు పోరాడంటే చాలా పోరాడినరు, ఇవ్వలే. తర్వాత చాలామంది పోరాడి ఇక కొద్దిమందికి చదువుకున్నారు, చదువు కూడా వచ్చేసింది. అయితే ఇప్పటికైనా మన ఆదివాసీ హోదా ఇచ్చారా ఇవ్వరా తెలియదు. మీరు వాళ్ళు చెప్పింది, మీ బాధ్యుడు చెప్పింది రాయడం ఏంటి, టైప్ చేయడం వల్ల, లేదు మీకు స్వతహాగా కూడా వార్తలు రాయడం, మీకున్న అక్కడ కంటి ముందు కనపడుతున్న కథనాలు రాయడం చేసుకున్నారా? అట్లా కొన్ని వ్యాసాలు రాయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా రాసిన వ్యాసాలు మీకు బాగా గుర్తుండిపోయిన వ్యాసం అంటే ఇప్పుడు సోనబేడ అభయారణ్యం ఉన్నది. ఇప్పుడు దాంట్లో చూసుకున్నట్టయితే అది ఎలా పరిష్కరించాలి వాళ్ళ సమస్యలు. ఇప్పుడు అన్నీ అక్కడ పరిష్కరించిన చాలా ఉన్నాయి. అభయారణ్యము అన్నప్పుడు ఆ అభయారణ్యంలో నువ్వు తునకాకి కోసే పర్మిషన్ ఉండదు, కరెంటు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ లేదు, రోడ్లు పర్మిషన్ లేదు. ఇవన్నిటిని కూడా మేము తీసుకొచ్చి ఉన్నాయి దాంట్లో.
అక్కడ కొమ్మన బ్లాక్ అని చెప్పేసి ఎంఆర్ఓ ఉంటాడు. ఉమ్, ఎంఆర్ఓ వచ్చిపోయాడు మా దగ్గరికి ఆల్రెడీ. ఉమ్, మరి అక్కడ ఒక 50 గ్రామాలు ఉంటాయి గుట్ట పైన. మరి ఆ ఎలక్ట్రిసిటీ లేదు, అక్కడ రోడ్డు లేదు. ఇది అవసరం ఇయ్యమంటారు వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు. మరి వీళ్ళ కరెంట్ లేకుండా చీకట్లు ఎట్లా బతుకుతారు ఉమ్, అంటే జంతువులు పారిపోతాయి. ఉమ్. ఇక్కడ ఉండాల్సిన జంతువులు తప్ప మనుషులు కాదు, మనుషులకు పర్మిషన్ లేదు. మరి ఎలా సమస్య పరిష్కరించారు? కాబట్టి ప్రజలకు అవసరం అది, ఇవ్వకపోతే ఎట్లా? మరి నువ్వు రాజ్యాంగంలో రాసింది ఉంది, మౌలిక వసతులు ఏవైతున్నాయో ప్రభుత్వం అడగకుండానే కల్పించాలి బాధ్యత. మరి కల్పించాలి, మీరే ఆలోచించండి అన్న తర్వాత ఏ రకంగా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ పోయి కొద్ది రోజుల తర్వాత చేయొచ్చు అని చెప్పేసి వచ్చింది. తర్వాత కేబుల్ సిస్టమ్లు ఇచ్చిండ్రు అన్నట్టు కరెంట్. కరెంట్. ఇప్పుడు మీ ఎంఆర్ఓ గారు కూడా మీ దగ్గరకు వచ్చారంటే తర్వాత నెక్స్ట్ పోలీస్ వ్యవస్థ కూడా దగ్గరకు వచ్చి ఉంటుంది కదా మీకు. అంటే వీళ్ళు ఇప్పుడు దాంట్లో కూడా అందరూ అధికారులు కూడా మంచిగా ఆలోచించే అధికారులు కూడా ఉన్నారు. ఇప్పుడు మాకు కూడా అర్థమైతే రిపోర్ట్ వస్తూ ఉంటుంది ఎవరు ఏంటిది ఏం కథ అనేది. అటువంటి వాళ్ళు కలవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా వంతు మేము చేస్తాం అనేదానికి. ఇప్పుడు మీకు వచ్చిన సమాచారం ప్రకారం ఒక వ్యక్తి ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నాడు, మరో వ్యక్తి ఒక అధికారి ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, ఆ వ్యక్తిని దండించాలని ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటారా, లేదు మీ పైన ఉన్న బాధ్యత తీసుకుంటారా? అట్లా దండించడానికి అనుకూలమని కాదు, అక్కడ వాళ్ళ పనులు చేయమంటాం మనం అంతే. వాళ్ళకు ప్రజలకు అవసరం బట్టి మీరు చెయ్యాలి అని. ఓకే, కానీ మీరు కరపత్రాలు ఇస్తుంటారు కదా, నువ్వు పద్ధతి మార్చుకోకపోతే గ్రామ సభలో నేను దండిస్తాం శిక్షిస్తాం అని, అది కూడా మీరు రాస్తుంటారా? అంటే అక్కడ ఒక కమిటీ ఉంటుంది, వ్యక్తిగా ఎవరు తీసుకోరు నిర్ణయం. ఒక 3 తోటి 5 తోటి 7 తోటి లేదా 11 మందితోటి వాళ్ళ సంఖ్యను బట్టి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం తీసుకోబడుతుంది అన్నట్టు. అంటే రాయడం వరకైనా శిక్షలు అమలు చేయడం కూడా మీ బాధ్యత ఉంటుందా? ఉండదు. రాయడం వరకు. మీరు పనిచేసిన కాలంలో నిర్బంధం కూడా ఉంది కదా బాగా, ఆ నిర్బంధంలో మీరు పడ్డ కష్టం అంటే చెప్పండి. నిర్బంధం ఎందుకు వచ్చావరా నాయన అని అటువంటి ఏం ఫీలింగ్స్ అయితే ఎప్పుడు రాలే నాకు. అయితే అన్నం దొరకని రోజులు కూడా ఉన్నాయి ఫైరింగ్ అయినప్పుడు. అయితే ఆ కష్టాలు మామూలు అనేది ముందు నుంచే ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి అవి అంత పెద్దగా ఉండవు. అన్నం దొరకని రోజు ఏం చేసేవారు అప్పుడు? దొరకనప్పుడు ఇప్పుడు ఏమైతుంది, కొద్దిగా బియ్యం ఉన్నాయి అనుకో, దాన్ని జావాలాగా అంబలాగా చేసుకుని తాగడం. కొంతమంది చింతపండు బూడిద కలుపుకొని తినే రోజులు కూడా ఉండేవి కదా. అక్కడ అటువంటి ఏం చేసినా లేదు. కానీ ఇక వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఇక ఆ పూట గడవడం కోసం లేదా బతకడం కోసం ఎన్నో రకాలు చేసినవి ఉన్నాయి. అసలు మీ దినచర్య ఎలాగుంటుందండి? ఇప్పుడు దినచర్య అనుకున్నప్పుడు ఉదయం మనం లేచినామంటే కాలకృత్యాలు తీసుకుంటాం, తీసుకున్న తర్వాత బ్రష్ వేసుకుంటాం. ఇవి అంతా అంటే కాలకృత్యాలంటే మీరు ఒకే దగ్గర ఉంటారు కదా, తిరుగుతుంటారు కదా, అక్కడ మీకు చెరువు ఏదో ఉండాలి కదా. అంటే నీళ్లు తెచ్చుకొని పెట్టుకుంటారు డబ్బాలలో, తర్వాత ఎవరి వాళ్ళు నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. చెరువు అటు ఇట్లా ఊర్లలాగా ఉండదు కాబట్టి ఏమైనా డబ్బాలు ఉంటాయి, లేకపోతే ఈ పాలిథిన్ కవర్లు ఉంటాయి, వాటిలో తీసుకుపోతారు. ఉదయం కాలకృత్యాలు అయిపోయిన తర్వాత రోల్ కాల్ చేస్తారు. ఎంతమంది ఉన్నారు, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటిది, ఏమేమి చేయాలని అది చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ టీటీపీని ఉంటుంది. టీటీపీని అయిన తర్వాత వెపన్స్ క్లీన్ చేసుకుంటారు. వెపన్స్ ఉన్నవాళ్ళు క్లీన్ చేసిన తర్వాత సమిష్టి అధ్యయనం అనేది ఒక క్లాస్ లాగా జరుగుతుంది, ఒక 2 గంటలు. దాని తర్వాత పెట్రోలింగ్ చేసుకుంటారు, ప్రొటెక్ట్ పెట్రోలింగ్ అంటారు. ఉన్న మన మకం చుట్టూ పెట్రోలింగ్ చేసుకుంటారు. మళ్ళీ లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత విశ్రాంతి ఉంటుంది. 12 నుంచి 2 వరకు విశ్రాంతి. తర్వాత వ్యక్తిగత అధ్యయనం అంటారు అన్నమాట, వ్యక్తిగతంగా చదువుకోవడం అనేది ఉంటుంది. మళ్ళీ 2 గంటలకు ప్రాథమిక విద్య ఉంటుంది. స్కూల్ రాని వాళ్ళకు 2 గంటలు స్కూల్ నడుస్తుంది అన్నట్టు. 2 నుండి 4 వరకు ఉంటుంది. 4 తర్వాత మళ్ళీ కాలకృత్యాలకు ఎవరైనా అటు ఇటు పోయే వాళ్ళు ఉంటే పోయి వస్తారు. మళ్ళీ మరొక గంట మళ్ళీ వెపన్ డ్రిల్ జరుగుతుంది అన్నట్టు. అయిన తర్వాత మళ్ళీ వచ్చి టీ తాగుతారు. టీ తాగిన తర్వాత మళ్ళీ క్విజ్ పోటీ అని చెప్పేసి క్విజ్ పోటీ అది మళ్ళీ జరుగుతుంది అన్నట్టు. అట్లా అది 10 గంటల దాకా ఉంటుంది. 10 గంటలకు క్యాంప్ క్లోజ్ అయిపోతుంది. అంటే రోజు ఒకరికి సెంట్రీ వేస్తుంటారు, మారుస్తుంటారు సెంట్రీ ప్రతి ఒక్కరు సెంట్రీ చేస్తారు. 2 గంటల డ్యూటీ, రాత్రి అయినా పగలైనా. రాత్రి 1.5 గంటలు ఉంటుంది, పొద్దున దాకా అయితేనేమో 2 గంటలు ఉంటుంది. కానీ అంత నిర్బంధం మధ్య ఆయుధ ట్రైనింగ్ అనేది ఎలాగవుతుంది, సాధ్యమైనది? ఎప్పటికి ఉండదు కదా. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇచ్చినట్టు అట్లా ఉండదు అన్నట్టు. అట్లా 6 నెలలకు ఒకసారి ట్రైనింగ్ అయితే పెడతారు. ఇప్పుడు తుపాకులు మీకంటే ఇక్కడ దాడులు దొరుకుతాయి, మరి బుల్లెట్లు దొరకవు కదా, ఎలా మరి? వీటితోటే ఇక అక్కడనే దాడులు దొరికినాయి, ఉన్న వాటితోనే రక్షణ.
అందుకోసం ఎట్లా పడితే అట్లా ఫైరింగ్ చేయరు అన్నట్టు. అంటే పోలీసుల కంటే అకౌంట్ ఉండదు కాబట్టి కొడుతుంటారు. కొడుతుంటారు. ఇక వాళ్ళకి ఫుల్ ఉంటాయి కాబట్టి ఇక అనవసరంగా ఫైరింగ్ చేయరు. నీ దగ్గరకు వచ్చిందంటే నీ రక్షణ కోసం మాత్రమే ఫైరింగ్ చేయాలి అంతే. అది కూడా వేస్ట్ కాకుండా చేయాలి. నువ్వు ప్రతి తూటకు నువ్వు లెక్క చెప్పాల్సిందే. ఇక నీ దగ్గర ఉన్నాయని చెప్పి స్టేట్ వాటి ఫైరింగ్ చేసినట్టే నెక్స్ట్ దొరకాయి మరి. అది కూడా కంట్రోల్. పార్టీలు లెక్క అంటే వచ్చింది. పార్టీలు తోటాలే కాకుండా డబ్బులు కూడా లెక్క కరెక్ట్గా చెప్తారట కదా. ఇప్పుడు దాంట్లో ఏముంటుందంటే ఇప్పుడు ఒక స్క్వాడ్లో ఒక 7 నుంచి 9 మంది దాకా ఉంటారు. కాబట్టి ఆ 9 మందికి ఒక సంవత్సర కాలంలో ఎంత ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు ఒక 2 లక్షలు ఖర్చు అవుతుంది అనుకో. ఆ 2 లక్షలు ఆ స్క్వాడ్కి ఇస్తారు. దాన్ని ప్రతి నెలకు ఒకసారి అవసరం ఉన్న సామాన్లు తెప్పిస్తారు అన్నట్టు. ఆ బట్టలు కావచ్చు, సోప్స్ కావచ్చు, అవసరం ఉన్నాయి, పెన్నులు ఇవంతా కూడా తెప్పిస్తారు. తర్వాత అవి ఇప్పుడు టాయిలెట్కి సంబంధించినటువంటి వస్తువులకు ఒక నెలలో ఎంత ఖర్చు అయినాయి ఒక కాలం ఉంటుంది, దాంట్లో రాయాల్సి ఉంటుంది. ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది. సివిల్ ఈ మామూలు బట్టలకు ఎంత ఖర్చు అయినాయి, మిలిటరీ బట్టలకు ఎంత ఖర్చు అయినాయి, తర్వాత మిలిటరీ గూడ్స్కు ఎంత ఖర్చు అయినాయి, అట్లా కాలం ఉంటుంది. కాలం ప్రకారం రాయాల్సి ఉంటుంది ప్రతి నెలకు. ఇదంతా ఎవరు చూస్తారు? దాంట్లో ప్రతి దళంలో ఒక్కరికి బాధ్యత ఉంటుంది అన్నట్టు. వాళ్ళు చూస్తారు అన్నట్టు. వాళ్ళ సామాన్లు తెప్పియడం, రాయడం ఉంటాయి అన్నట్టు. అంటే ఇక్కడ నిధులు ఎక్కడి నుంచి వస్తారు మీకు? ఇప్పుడు నిధులు అంటే ప్రజల నుంచి కొన్ని వస్తాయి, తర్వాత కాంట్రాక్ట్స్ ద్వారా ఇస్తారు. ఇప్పుడు నిధులు అనేటివి ఇప్పుడు సమస్య ఏముంటుంది. ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఉన్నారు అనుకో. ఇప్పుడు నేనున్న ప్రాంతంలో నేను చూసింది రోడ్లు వేస్తారు అన్నట్టు. రోడ్లు వేసేటప్పుడు వాళ్ళు అసలు స్వతంత్రంగా వచ్చి ఇచ్చిపోయినవి కూడా ఉన్నాయి సార్. ఆ నిధులు వస్తాయి, డబ్బు వచ్చింది, ఆ డబ్బు ఎక్కడ పెడతారు మరి? మీరు దాన్ని పట్టుకుని తిరగలేరు కదా. పెద్ద మొత్తంలో అయితే రావు. ఆ సంవత్సర కాలం సరిపోయేటనే వస్తాయి. అవి మళ్ళీ ఒకసారి వాళ్ళు మీటింగ్ అయిపోయి ఏ స్క్వాడ్కి ఎంత ఇవ్వాలి, ఏ విభాగానికి, ఇప్పుడు ప్రెస్ విభాగం ఒకటి ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది సంవత్సరం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరిది వాళ్ళకి సంవత్సర బడ్జెట్ ఇచ్చేస్తారు అన్నారు. అది మీరు ప్రతిరోజు లెక్క రాయాలి. అవి రాయాల్సిందే. సంవత్సరానికి 3 జత బట్టలు, సగం సబ్బు ముక్క ఇవే ఇస్తారు కదా, ఇవి కూడా రాస్తారా? అంటే ఒకేసారి తెప్పిస్తాం కదా. 10 మంది ఉన్నారు అనుకో, నెలకి ఎన్ని అయితే అన్ని ఒకేసారి తెప్పించి ఇస్తారన్న. కానీ మీ డబ్బులు ఎందుకు? కాంట్రాక్టర్కి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు కదా బయట నుండి. అట్లా తెప్పిస్తే ఇస్తారు, కానీ ఇక ఎప్పటికి వాళ్ళ మీద ఆధారపడలేం కదా. వాళ్ళు రావడం, పోవడం, వాళ్ళ వెనక ఫాలో కావడం ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు కూడా ఎప్పటికి పిలవలేము వాళ్ళని. అట్లా డబ్బులు ఇస్తారు, మిగతా అని తెచ్చి పెట్టుకుంటారు. ఇక ఎక్కువ మొత్తంలో అవసరం ఉన్నదనుకుంటే వాళ్ళ అంటే సప్లై టీములు ఉంటాయి అన్నట్టు. సప్లై వాళ్ళే ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ కంట్రోల్ ఏదో ఒక చోట పెట్టుకొని వాళ్ళు టైం ప్రకారం ఇస్తారు అన్నట్టు. సరే, ఇవన్నీ పక్కన పెడితే మీరు లోపలికి వెళ్ళారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చైతన్యపరిచారు, మామూలుగా చదువు కల్పిస్తున్నారు. కానీ సమాజంలో మార్పు, సమాజంలో అభివృద్ధి చెందుతుంది, ప్రజలకి సమాజానికి మధ్య దగ్గర అవుతుంది, ఇవన్నీ కనిపెట్టారా మీరు ఎప్పుడైనా? అవి ఉంటాయి. అంటే మీకు కేవలం అడవిలో కాకుండా బయట ఏం జరుగుతుంది, బయట జరుగుతున్న మార్పులు ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, పార్టీ ఎందుకు చేయలేకపోతుంది, ఈ మార్పులు ఎప్పుడైనా మీరు? అంటే అడవిలో అనేది, ఇక్కడ అడవిలో ఉన్నది ఏం లేదు, ఉన్నది ప్రజలనే. అడవి అనేది ఏదైతే మీరు అడవిలో ఉన్న చుట్టూ ప్రజలే, వాళ్ళు మిమ్మల్ని హారతి పలికారు కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉన్నారు, అదే రాజ్యం అనుకున్నారా? లేదు భారతదేశం చాలా ఉంది, మిగతా రాష్ట్రాలు ఏం జరుగుతుంది అన్న అభివృద్ధిని గుర్తించారా లేదా? ఉన్నది. మిగతా ప్రాంతం ఎప్పటికప్పుడు ఆ విశ్లేషణ కూడా ఉంటుంది, అధ్యయనం చేయడం జరుగుతుంది, ఏ ప్రాంతంలో ఏమున్నదని. ఇప్పుడు అటవీ ప్రాంతంలో కాకుండా మైదాన ప్రాంతంలో కూడా సమస్యలు ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరికైతే ఉన్నదైతే ఏం లేదు, ప్రతి విషయంలో అసమానతలు ఉన్నాయి. ఆల్రెడీ కులమత భేదాలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి. కానీ ఒక్కో ప్రాంతం ఇంకో ప్రాంతం తేడా ఉంటుంది. తేడా ఉంటుంది. ఇప్పుడు మైదానంలో జీవించే ప్రజల జీవన విధానం, అటవీ ప్రాంతంలో జీవించే ప్రజల జీవన విధానంలో తేడాలు ఉంటాయి, ఖచ్చితంగా తేడాలు ఉంటాయి. కానీ మీరు తెలంగాణ నుంచి వెళ్ళారు, తెలంగాణలో ఒకప్పుడు తలుపు తడితే వచ్చేవన్నారు, ఒక ఇంటికి తలుపు తట్టగానే ఒక స్వచ్ఛంగా తుపా పట్టుకు వచ్చేవాడు, నేను వెళ్తాను అడవులోకని. ఇప్పుడు ఆ సమస్య నుంచి రావట్లేదు, ప్రజలు మనకు దూరం అవుతున్నారు, తెలంగాణ రాష్ట్రం కాదు మిగతా రాష్ట్రాలు కూడా దూరం అవుతున్న విషయాన్ని కనిపెట్టారు ఎప్పుడైనా? దూరం అవుతున్నారు అనే దానికన్నా సమస్య కదా, సమస్య ప్రతిపాదికన వాళ్ళు వస్తారు. చూసి డ్రెస్ చూసో ఇది చూసో అట్లా రావడం అనేది ఉండదు అన్నట్టు. సమస్యల్ని కూడా ఎట్లా పరిష్కారం అవుతుంది, నా సమస్య ఉంది, నా సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు పార్టీ ఎప్పుడు దళము ఊళ్ళో తిరుగుతూ ఉంటే దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడు ఒకసారి వచ్చినట్టు ఎవరు అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అది ఒకటి. అది ఓకే. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు ప్రజా సంఘాలు బయట
ఓకే. వీళ్ళు కార్మిక సంఘాలని, ఈ సంఘాలతో ఉన్న బలం అనేది ఒక పార్టీకి ఉండేది. అది క్రమేపీ తగ్గిపోయింది, రైట్. ఆర్గనైజేషన్ ఫెయిల్ అవుతుంది. ఆ విషయం కనిపెట్టారా అడుగుతుంది. వచ్చేసింది కదా, కనపడడం జరిగింది. మరి దానికి చర్య ఏం తీసుకున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన సున్నాబేడ ప్రాంతం తీసుకుందాం, మీరు అక్కడే ఎక్కువ కాలం చేశారు కదా. సున్నాబేడలో ఆదివాసులు మీకు అద్దం పెట్టి హారతి పెట్టి పిలిచారు, రైట్. కానీ అదే ఆ సున్నాబేడ దాటిన తర్వాత ఇంకొక సున్నాబేడ ఉంటుంది, ఎయిర్పోర్ట్స్ కంపెనీ ఉంటుంది, కోరాపుట్ ఉంటుంది, నవరంగపూర్ ఉంటుంది. ఈ ప్రాంతం అంతా బాగా డెవలప్ అయిపోయి అటు తీసుకుంటే దామన్ జోడి తీసుకోవచ్చు, ఇక భువనేశ్వర్ తీసుకోవచ్చు, రాయగడ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే సమస్య ఉంది అనుకుంటున్నారా? అవన్నీ డెవలప్ అవుతున్నాయి, ఈ ప్రాంతం ఎందుకు అవ్వట్లేదు అనే విషయం గుర్తించారా? డెవలప్ అనుకున్నప్పుడు ఏంది, ఇప్పుడు రోడ్ల డెవలప్ అవుతుంది కదా, బట్ వాళ్ళ ఆర్థిక స్థితిగతులు డెవలప్ అయినా ఏం లేవు, తక్కువే. అంటే మీ ప్రాంతం కాకుండా పక్క ప్రాంతం కూడా, పక్క ప్రాంతానికి కూడా పోయినవి కూడా ఉన్నాయి. అయితే నీకు పనిచేసే క్యాడర్ కావాలి కదా, దూరం అవుతుంది అంటున్నా. దూరం అనలేదు, ఎప్పటికప్పుడు రిక్రూట్మెంట్ ఉంటే, అంటే నువ్వు ఆర్గనైజ్ చేసేది నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు సమస్య ఏంటిది, ఇప్పుడు తెలంగాణ నుంచి మనం ఒడిశా పోవాలనుకున్నా ఒడిశా లాంగ్వేజ్ నీకు రావాల్సిందే, అక్కడ ప్రజల స్థితిగతులు నీకు తెలవాల్సిందే, అప్పుడు నువ్వు వాళ్ళని ఆర్గనైజ్ చేయగలుగుతావు. నువ్వు పోయి రమ్మంటే వాళ్ళు రారు. వాళ్ళ మౌలిక సమస్యలు నువ్వు తెలుసుకోవాలి, వాటి పరిష్కార మార్గాలు నువ్వు చెప్పాలి, అప్పుడు మాత్రం నీ దగ్గరకు వస్తారు. నువ్వు పోయి నేను చెప్తాను నీకోసం పని చేస్తున్నా, నీకోసం పోరాటం చేస్తున్నా అంటే వాళ్ళు రారు, నమ్మరు కూడా. అది ఓకే. నేనేమంటున్నానంటే, ఒకప్పుడు ఇంటి నుండి మీరే ఎగ్జాంపుల్, ఎర్రవల్లి నుండి ఆరేవల్లి నుండి రవి వెళ్ళారు, ఒక సమాజం మీద స్పృహతో వెళ్ళారు. మీరు సమాజాన్ని బాగు చేయాలి అన్న భావోద్యాన్ని వచ్చి వెళ్ళారు, అవునా? కానీ క్రమేపీ ఏమవుతుందంటే, సమాజ స్పృహ కాకుండా వ్యక్తిగత స్వార్థం కోసం తుపాకీ పట్టుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది, అవునా కాదా? అదైతే కరెక్ట్ కాదండి. అటువంటి వాళ్ళైతే ఇప్పుడు స్వార్థ అంటే దాంట్లో ఏది సంపాదించుకునేది అయితే ఏముండదు. సంపాదించడం కాదు, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద నాకు కసి ఉంది, ఆ కసి నాకు ప్రభుత్వంలో తావలేదు, పోలీస్ స్టేషన్లో అవ్వలేదు, కాబట్టి అన్నల దగ్గరికి వెళ్తే అవుతుందని అన్నలో జాయిన్ అయ్యి కొంతకాలం వాళ్ళు బెదిరించడం అన్నట్టు చేస్తారు. అలాంటి సంఖ్య వచ్చిందా లేదా? అటువంటిది అయితే నేను ఎప్పుడు చూడలే. అంత సమాజమే స్పృహతో వచ్చారు. అక్కడ ఇప్పుడు నువ్వు అన్నట్టు అట్లా వచ్చినప్పటికీ, ఎవరి మీద కోపంతో వచ్చినప్పటికీ, ఇక్కడికి వచ్చిన తర్వాత మారాల్సిందే. నేను పోయి అన్నకు పోయిన తర్వాత నేను వీని చంపుతా వాని చంపుతా అంటే కుదరదు. ఖచ్చితంగా అక్కడ ఒక నిర్ణయం జరిగిన తర్వాతనే జరుగుతుంది. ఒకవేళ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు, ఇక్కడ మనం మిలిటెంట్లు అంటాం, వాళ్ళు చేసిన తప్పిదాలు కూడా ఉంటాయి, పార్టీకి తెలియకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఏటూరు నాగరంలో అది ఏ సంవత్సరం ఒక బస్సును పేల్చేసాను కదా, ఏదో చింతగూడమ ఏదో ఊరు అంటారు, ఏటూరు నాగరం తుపాకులగూడ. అక్కడ కూడా చర్య తీసుకున్నారు. చర్య ఏం తీసుకున్నారు, ఫైరింగ్ జరిగింది, ఒక 7-8 మంది చనిపోయారు. వీళ్ళు ప్రతిగా ఒక బస్సులు పేల్చేయాలనుకున్నారు, వీళ్ళకి రిపోర్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళ టాక్టిక్స్ వాళ్ళకు ఉంటాయి, పోలీసు వాళ్ళే. కాబట్టి ప్రజల బస్సులో వాళ్ళు ఎక్కిండ్రు, వాళ్ళ బస్సులో ప్రజలను ఎక్కించిండ్రు. కాబట్టి చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకునే బాధ్యత వాళ్ళదే. చెక్ చేసుకోకుండా వీళ్ళకు మధ్యలో వాళ్ళు అక్కడనే 1 కిలోమీటర్ మధ్యలోనే వాళ్ళు చేంజ్ చేసుకుని వీళ్ళు చూడాలి. కాబట్టి ప్రజల బస్సును పోలీసు బస్సే అది, కాబట్టి ప్రజలను ఎక్కించిండ్రు, కాబట్టి ప్రజలు చనిపోయిండ్రు. కాబట్టి కొద్దిమంది ఆ ఘటనకు ఏవైతే నాయకత్వం వహించిండ్రో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అటువంటి తప్పిదాలు కూడా పార్టీ సమీక్ష జరిపితే దానికి బాధ్యులు ఎవరు వాళ్ళకు. మీ దగ్గర అటువంటి సంఘటనలు జరిగాయా? అక్కడ ఏం జరగలేదు, నేను ఎక్కువ ఏం జరగలేదు. ఎందుకు ఎక్కువ ఇటువైపు ఉన్న అంత వర్క్ అక్కడ ఎందుకు కనిపించింది అంటే, ఆంధ్ర సరిహద్దు ఉంది, ఏవోబి, కలిమెల, బలిమెల, ఆ ప్రాంతంలో యాక్టివ్ అటు ఎందుకు కనిపించదు? నౌపడ, సున్నాబేడ, కలిమెల, మన కాంకేర్, గరేబాద్. ఇప్పుడు అక్కడ అనుకున్నట్టయితే చదువుకుంటూ ఉన్నారు, అయితే దానికి ప్రోత్సహించింది కూడా చాలా ఉన్నది. అసలు స్కూళ్ళలోకి పోయి టీచర్స్, ఇప్పుడు ఆ సోనబేడ ప్రాంతంలో కూడా స్కూళ్ళు ఉంటాయి, పైన 5th వరకు ఉంటాయి, 7th వరకు ఉంటాయి. ఒక్కరే ఉంటారు, లేకపోతే 2 టీచర్స్ ఉంటారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా రాదు. వాళ్ళని పిలిచి కూడా మీరు ఇక్కడ ఎందుకు ఉండలేరు అని చెప్పేసి మాట్లాడినవి ఉన్నాయి, వాళ్ళు రెగ్యులర్గా వచ్చేటట్టు చేసినవి కూడా ఉన్నాయి. లేకపోతే ఇక్కడ మాకు సౌకర్యాలు ఏం లేవు. సౌకర్యాలు అంటే ఏంటిది, రోడ్డు ఉండాలనేది, లేకపోతే ఈ ఏమంటే దుకాణాలు ఎందుకు ఉంటాయి అక్కడ, వాళ్ళు ఉన్నది ఆదివాసులు, గుడిసెలు ఉంటాయి, నువ్వు ఉండాల్సిందే. నువ్వు మరి జాబ్ చేస్తున్నావు, నువ్వు శాలరీ తీసుకుంటున్నావు, కాబట్టి మరి పిల్లలకు చదువు చెప్పకపోతే ఎట్లా? కానీ మీరు పనిచేస్తున్న సోనాబేడలో అక్కడ ఉన్న ఆదివాసీల వస్త్రధారణ మార్చడం కానీ, లేదా వాళ్ళకున్న చెడు అలవాట్లు మార్చడం కానీ ప్రయత్నం చేసింది పార్టీ. రైట్. ఉదాహరణకు గుడాక్ అని ఉంటుంది, చూసారా? అక్బర్ గుడాక్ అని ఉంటుంది.
అక్బర్ గుడాక్ తింటే పొగాకు అది పాడవుతారు, హెల్త్ పాడవుతుంది. కానీ అక్కడ ఎక్కువ మీరు చెప్పిన సునాబేడ ప్రాంతంలో అక్బర్ గుడాకే తింటారు. తింటారు. అది మాన్పించడానికి ప్రజల నుంచి మాన్పించడానికి మీరు ఏం చేశారు మరి? మేము కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్నది నడుస్తూనే ఉంటుంది కదా. వాళ్ళు ప్రజలు కుటుంబం అంతా ఇది చేస్తారు అన్నట్టు, యూజ్ చేస్తారు. నువ్వు అప్పుడు కరోనా సందర్భంగా ఒక్క కేజీ 1000 రూపాయలు పెరిగింది. ఏది? ఈ గుండు అనే గుడాకు పేస్ట్ లాగా ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది. ఇంట్లోనే ఇంకో పెద్ద డబ్బు తెచ్చుకుంటారు. పిల్లలంతా మొత్తం ఈ పెద్దల నుంచి పిల్లలంతా వరకు రాస్తూనే ఉంటారు అన్నట్టు. అది మంచిది కదా కదా అని ఆరోగ్యం పాడు చేస్తుంది. అయితే అది వదిలిపెట్టలే ప్రజలు. అయితే మరి అది అలవాటు మానిపించాలి కదా మీరు. ప్రయత్నం చేసినాం, అది ప్రోగ్రామ్ తీసుకున్నాం. దానివల్ల నష్టాలు, ఎందుకంటే అల్సర్ వస్తుంది దాని ద్వారా, తర్వాత క్యాన్సర్ వస్తుంది. అంత ఈజీగా అటువంటి మానడం అనేది కష్టమే. అయితే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. కానీ బట్టలు వేసుకోవడానికి కూడా మార్పు తీసుకొచ్చారా? బట్టలు అనేది నేను చెప్తా, అక్కడ సోనాబేడ ప్రాంతంలో బూంజీ అనే ఆదివాసీ తెగలు తెలుసు కదా. ఆ బూంజీ ఆదివాసీ తెగలలో పెళ్ళైన యువతులకు బ్లౌజ్ తీసేస్తారన్న. కాబట్టి వాళ్ళకి తీసేసే అంటే ఇష్టం లేదు మహిళలకు. కాబట్టి బ్లౌజ్ వేసుకునే విధంగా ఉండాలి. కాబట్టి అక్కడ పరిష్కరించింది ఏంది, వేసుకోవాలని అన్నాం అనుకో ఆ తెగ పెద్దలు వ్యతిరేకంగా మారిపోతారు కదా. మరి అటువంటి సమస్య, ఆ సమస్యను ఆ పెద్ద మనుషులతో ఫస్ట్ మాట్లాడి, ఇప్పుడు సమాజం అభివృద్ధి అవుతుంది, టీచర్స్ కూడా పనిచేస్తున్నారు, పట్టణానికి వెళ్ళాలి, మరి బ్లౌజ్ లేకుండా పోతే విచిత్రంగా చూస్తారు కదా మీ జాతి వాళ్ళను అని మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ లేడీస్ కూడా వచ్చి కూడా ఒప్పుకున్నారు. ఈ పరిస్థితి అంతా వీళ్ళే చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? పురుషులు, తెగ పెద్దలు. వీళ్ళేమో సూట్ బూట్ వేసుకుంటారు, మాకేమో బ్లౌజ్ వద్దంటారు. చలికాలంలో చలికి మేము చచ్చిపోతున్నాం. చెప్పులు కూడా వేసుకొని ఇయ్యరు, మహిళలకు చెప్పులు కూడా ఉండవు. వీళ్ళు తునికాకి పోయిపోతారు, కాలంతా మంటలే కదా. కాబట్టి వాళ్ళతో వీళ్ళతో కూర్చొని చేసిన తర్వాత శాంతియుతంగా మార్పు వచ్చేసింది. కాబట్టి ఒక ముసలి వాళ్ళు ఏం మాట్లాడిండ్రు, వీళ్ళకైతే కానీ ఇక మేము ఎట్లా ముసలిళ్ళం అయిపోతాం, రేపో మేము చచ్చిపోతాం, మమ్మల్ని వదిలిపెట్టాను, మేము వేసుకోము, మిగతా వాళ్ళందరికీ వేసుకోవడం వాళ్ళు కూడా చెప్పేసింది. అంటే ఇప్పుడు మీరు ఆ ప్రాంతంలో పెళ్ళైన ఆడవాళ్ళందరూ కూడా జాకెట్ వేసుకుంటారు. మళ్ళీ కొద్ది కాలం తర్వాత అంటే ఇది మళ్ళీ వాళ్ళ ఒత్తిడి కూడా వస్తుంది. దళం రావడం పోవడం తగ్గుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ అది కాదు, మన సాంప్రదాయం మనం కొనసాగించాలి అని చెప్పేసి తీసేసినవి కూడా ఉన్నాయి. మళ్ళీ రిపోర్ట్స్ వచ్చినాయి. మీరు అప్పుడు ఏం చేశారు? మన దూరం అవుతున్న క్రమంలో ఇక మనం పోయి అప్పటిలాగా చేయలేము దాన్ని. ఎప్పుడైతే అక్కడ పోలీస్ క్యాంప్ వచ్చి పడ్డదో అవి మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎప్పుడైతే ఇప్పుడు రిప్రెషన్ తీసుకొస్తూ క్యాంపులు దగ్గరేస్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఆ ఊర్లో క్యాంపు పడ్డదో ఆ ఊర్లో పెద్ద మనుషులు మళ్ళీ వాళ్ళ పాత సాంప్రదాయాలను స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. సరే, అదంతా పక్కన పెడితే ఇప్పుడు కూడా మీకు 20 సంవత్సరాల్లో తమ్ముడు, అమ్మ, నాన్న ఎవరు గుర్తురాలేదు? గుర్తొస్తారు, ఎందుకు గుర్తురా? మరి ఏం చేస్తారు? కలవాలి, మాట్లాడాలని కూడా ఇప్పుడు అనుకోలేదు? అంటే ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకు? మీరు వస్తే వీళ్ళకి పట్టుకుంటారని. ఇప్పుడు నాకు రావడం ఒక సమస్య, నేను ఎక్కడున్నా తెలిసిపోతుంది. తర్వాత వచ్చిపోయిన వీళ్ళ మీద ఆల్రెడీ నిఘా ఉంటుంది కదా, వచ్చిపోయిందట మీరు ఎందుకు తీసుకురాలే, ఇవన్నీ వాళ్ళకి సమస్యలు ఉంటాయి కదా. అంటే 20 సంవత్సరాలు ఇప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడడం అవ్వలేదు? ఎప్పుడు మాట్లాడలేదు, పోయినంటే నేను రాలే. కానీ వీళ్ళు గుర్తుకొచ్చేవారా? ఎందుకు గుర్తుకు? అందరు గుర్తొస్తుంది ఇక, తిరిగిన ప్రాంతం, దోస్తులు, ఊరోళ్ళు, ఫ్యామిలీ అంతా గుర్తు. బాధపడలేదు? ఈ బాధ అనేది ఉండదు, ఒక లక్ష్యం కోసం పోయినామంటే అంతే గుర్తొస్తుంది. ఇప్పుడు ప్రజలే మా తల్లిదండ్రులు అనుకుంటాం, అన్నదమ్ములు అనుకుంటాం వాళ్ళని. కాబట్టి వాళ్ళతో ప్రజల్లో ఉంటాం కాబట్టి వర్గ సంబంధం గొప్పది మీకు, అదే అనుకుంటాం. కాబట్టి అవంతా అయితే ఏమనిపించింది ఏం లేదు, గుర్తొస్తాయిలే. ప్రేమలు అభ్యతలు రాయకుండా మమతలు మమకారాలు ఖచ్చితంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ పని చేయాల్సి ఉంటుంది విప్లవం కోసం. సరే, వీళ్ళు కాదని వెళ్ళాం, ఆ లక్ష్యం కోసం సాధించామని ఎప్పుడైనా సంతృప్తి పడ్డారా మీరు? చాలా మార్పులు వచ్చినాయి, ఎందుకు మార్పులు రాలే? ఇప్పుడు కష్టం, ఇక కష్టము అనుకున్నప్పుడు ప్రజలకు నష్టం, అంతే. ప్రజలకు నష్టమే. ఇప్పుడు మా వ్యక్తిగతంగా మాకేం నష్టం లేదు. ఇప్పుడు కొద్ది రోజులు ఒక 20 సంవత్సరాల పాటు త్యాగం చేసినావు, సరే మళ్ళీ వచ్చేసినావు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం, ప్రతిపక్షం లేకుండా అయిపోతుంది, అంతే. ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అంటే ప్రతిపక్షం అంది సాయుధ పోరాటం దగ్గర బయటకు వచ్చి కూడా ప్రతిపక్షం పాత్ర పోషించవచ్చు కదా మీరు. ఇప్పుడు అసలు అవకాశం ప్రభుత్వాలు ఇవ్వాయి కదా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు సమాజంలో రండి, పోటీ చేయండి, మిమ్మల్ని గెలిపిస్తామని
స్థానిక ప్రజలు, గ్రామాల ప్రజలు మీకు స్వాగతం పలుకుతున్నారు కదా. మీలాంటి వాళ్ళు కావాలి, మీ త్యాగం అవసరం ఇక్కడ. దానికి అవకాశం ఇవ్వరు, ఇచ్చే అవకాశం లేదు. అట్లా అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి కదా, మీరు తుపాకులు వదిలేయండి, అదే పార్టీ మీరు తుపాకులు వదిలేయండి, అదే పార్టీగా ఉండి మీరు ఎలక్షన్లో పోటీ చేయండి, అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించలేదు. ఎందుకు ప్రకటించాలి? మీ రోజు పోటీ చేసి తుపాకు విడిచిపెట్టి వస్తే ప్రభుత్వం ఎందుకు కాదంటే మీకు ప్రకటించాలి. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమా కాదా ఇప్పుడున్న పరిస్థితుల్లో? చేయొచ్చు, చేయొచ్చా? సరే, పార్టీకి ప్రజలకు దూరం పెరగడానికి మనం తీసుకున్న నిర్ణయాలు, మనం తీసుకున్న కరెక్ట్ సమస్యను పరిష్కరించలేకపోతున్నాం, సమాజంలో మార్పులను గుర్తించలేకపోతున్నాం, దీనివల్ల ప్రజలకి పార్టీ దూరం అవుతున్న విషయాన్ని 2011లోనే మీరు ఒక డాక్యుమెంట్ రాసుకున్నారు. వాస్తవా కాదు? వాస్తవమే. 2011లోనే గుర్తించారు మీరు. 2011లో గుర్తించిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఆధారంగా మరి మీరు ఏంటి ఆ సమస్య పరిష్కారం ఏం తీసుకొచ్చారు? అంటే ఇక్కడ సమస్య అనేది గుర్తించడం అనేది జరిగింది. అయితే ఆ వర్గంలో పోయి పనిచేసేటటువంటి క్యాడర్ లేరు. అంటే సంఖ్యాపరంగా ఉన్నారు ఫుల్గా, కానీ వాళ్ళను ఆర్గనైజ్ చేసేటువంటి టాలెంట్ ఉన్నటువంటి క్యాడర్ లేకపోవడమే. నువ్వు ఇప్పుడు చదువుకున్న వర్గంలోకి నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు అటువంటి క్యాడర్ కావాలి కదా నీకు, అటువంటి ఆర్గనైజర్స్ కావాలి. ఎందుకు దూరం అయ్యారు ఆర్గనైజర్? మరి తయారు చేసుకోవాలి, పార్టీ తయారు చేసుకోలేకపోయింది. మరి 2011లోనే ఆ సమస్య గుర్తించారు, డాక్యుమెంట్ రాసుకున్నారు. 2013లో అదే డాక్యుమెంట్ ఉంది, 2019లో అదే డాక్యుమెంట్లో తీసుకొస్తున్నారు. అంటే డాక్యుమెంట్లు రాసుకోవడం తప్ప దాన్ని ఆచరణలో మాత్రం క్యాడర్ తయారు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కావాలి. ఇప్పుడు పార్టీ అనేది ఆదివాసీ ప్రాంతానికే పరిమితమై ఉన్నది కాబట్టి నీ రిక్రూట్మెంట్ కూడా అక్కడి నుంచి వస్తుంది. అవును. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పట్టణాలకు రావాలి, మైదాన ప్రాంతాలకు రావాలి. అట్లా తయారు చేసుకొని పంపాలి, కానీ వాళ్ళని ఉన్న వాళ్ళని కూడా తయారు చేయలేకపోయింది అనేది వాస్తవం. అంటే ఆర్గనైజ్ చేయడంలో పార్టీ వైఫల్యం చెందింది వాస్తవం. ఓకే. 2011 గుర్తించిన సమస్యని 2025 వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపు 14 సంవత్సరాలు. 14 వరకు. ఇప్పుడు నిర్ణయం తీసుకొని మీ సాయుధ పోరాటం విరమిస్తాం, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం అంటే ఇప్పుడు ప్రకటించే పట్ల ఎంత నష్టం జరగాల్సింది జరిగిపోయిందా లేదా? జరిగిపోయింది. ఇదే మీరు ముందే చేస్తుంటే ఇప్పటి వరకు చనిపోయిన దాదాపు 1000 మంది వరకు, 1000-1500 వరకు మా అమరులు అయ్యారు కదా, వాళ్ళకి ప్రాణాలకి రక్షణ ఉండేదేమో అప్పుడు కదా. అట్లాంటిగా నష్టాలు అనేటువంటివి ఉంటాయి, త్యాగం చేయాల్సిందే. అయితే మరి పార్టీ అక్కడ ఉన్నటువంటి కమిటీలో సకాలంలో వాటిని అంటే నడిపించడంలో కూడా సమస్య ఉన్నది. ఇప్పుడు భారతదేశ యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని దానికి అనుగుణంగా అంటే పోరాట రూపాలు, నిర్మాణాలు అంటారు అన్నట్టు. కాబట్టి వాటిని తీసుకోవడంలో ఫెయిల్యూర్ అయింది అనేది 100% కరెక్ట్. కానీ 2011లో తీసుకున్న నిర్ణయాన్ని 2025 అమలు చేసి ఈ మధ్యకాలంలో జరిగిన అమరులైన నష్టం ఎవరిస్తారు? ఆ కుటుంబాలు ఎవరు ఆదుకుంటారు? ఆ కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీరు చేసిన ఏవైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నమ్మి జరుగుతుంది అనుకుని వచ్చిన వాళ్ళ కుటుంబాలన్నీ ప్రాణాలు కోల్పోయారు కదా, ఆ కుటుంబాలు జరిగే నష్టాన్ని ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఈ కుటుంబానికి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి నష్టం కదా. నువ్వు విప్లవం అనేది దాని దీర్ఘకాలం, ఇప్పుడో రేపు వచ్చేది కాదు. అది ఇది దీర్ఘకాల యుద్ధమే కాదన్ను, వాళ్ళు కూడా కుటుంబానికి చెప్పి రాలేదు, ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు, ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం వచ్చాడు, కానీ లక్ష్యం సాధించలేకపోయాడు, సరికదా ప్రాణాలు కోల్పోయాడు. అటువంటి వాళ్ళ కుటుంబాలు, అమరుల కుటుంబాలు, ఎప్పుడైనా బంధుమిత్రుల కుటుంబాలు మీకు ప్రశ్నిస్తే దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మా నాన్న ఉన్నారు ఉదాహరణకి, మా నాన్న సమాజ స్పృహతో ఒక లక్ష్యం సాధించాలి ఉద్దేశంతో మీ ఉపన్యాసాలు విని మీతో కలిశాను, మా నాన్న లేరు కానీ అనుకున్న లక్ష్యం సాధించారంటే అది లేదు అని ఎవరైనా నేనే ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు? అంటే విప్లవం అనేది అనుకున్నంత ఈజీగా రాదు. ఇది సమాజము అనేటువంటిది 2 వర్గాలుగా ఉన్నది కదా. ఒకటి పీడిత వర్గం, మరొకటి పీడనకు గురయ్యే వర్గం ఒకటి ఉన్నది. కాబట్టి ఈ వర్గాలు లేకుండా చేయడమే విప్లవం యొక్క లక్ష్యం. కాబట్టి ఇది చాలా సుదీర్ఘ కాలం పడుతుంది అన్నట్టు. ఓటమి గెలుపు అంతిమంగా ప్రజలదే గెలుపు అవుతుంది. కాబట్టి దీంట్లో చాలా త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే మీ కుటుంబం, మా కుటుంబం. కానీ మీకు అదే సిద్ధాంతంలో
సమయానికి అనుకూలంగా మన మార్పు రావాలి, కానీ ఒంటెద్దు పోకూడదని కూడా మీకు మా విజన్లో ఉంది. ఉన్నది. కానీ మీరు ఒంటెద్దు పోకడలతో పోవడం బట్టి భారీ నష్టం అనే విషయాన్ని గుర్తిస్తారా? ఖచ్చితంగా తప్పిదాలే. ఇప్పుడు ఈ పరిస్థితికి రావడం, ఇప్పుడు చాలా మంది బయట వాళ్ళు కూడా విశ్లేషిస్తున్నది కూడా అదే తప్పిదా. ఇప్పుడు అందరిది కూడా అంతే, సరైన పద్ధతిలో నడిపించింది లేదు. స్టేట్ రిప్రెషన్ ఉంది ఆల్రెడీ, అది ఉంటుంది అని కూడా తెలుసు. అంతే, పార్టీ నాయకత్వం ఫెయిల్యూర్, దీన్ని చెప్పుకోవచ్చు, సమస్య ఏం లేదు. ఓకే, మీరు ఒరిస్సా భాగం ఎక్కువ పని చేస్తారు, అది ఎక్కడికి వచ్చారు? ఒడిశాలో పనిచేసి మళ్ళీ ఇక్కడ తెలంగాణకు వచ్చిన. తెలంగాణకి పార్టీ ఆదేశించిందా? ఆదేశం. ఎక్కడ? నేను ఇటు 2024 వచ్చిన. ఇటు వచ్చిన తర్వాత ఇక్కడే పనిచేస్తానన్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కొమరభీం పంపించారు, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్. అంటే తిరిగాని ఆ ప్రాంతం తిరిగారా? ఆ ప్రాంతం ఎక్కువ కాలం తిరగలే, కానీ అటు బాధ్యతలు ఇచ్చి అటు పంపించారు. కానీ మళ్ళీ సమీకరణ చేస్తుంటే ప్రజల సహకారం ఉందంటారా? ప్రజల సహకారం అయితే ఉన్నది, అవసరమే అంటుండ్రు ప్రజలు. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కమ్యూనికేషన్ అంతా పెరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే పోతా ఉన్నది. కానీ మీరు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఒడిశా ప్రాంతంలో మా భాష కాదు, మా రాష్ట్రం కాదు, మీరు వచ్చి మాకు చెప్పడం ఏంటని ఎవరైనా మీకు అట్లా ఎవరైతే అన్నదైతే ఇప్పుడు ఏం లేదు. తేడాలు అయితే ఎప్పుడు ఇట్లా. కానీ ఎక్కువ ఇప్పుడు స్టేట్ కమిటీ కానీ సెంట్రల్ కమిటీ కానీ ఎవరు తీసుకున్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు ఉన్నారు కూడా. మీకు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతం కొంతమంది ఉన్నారు, కానీ ఎక్కువ అధిక భాగం మీదే ఉన్నారు. కాబట్టి మీ రాష్ట్రంలో ముందు పార్టీ ఉనికిని కోల్పోయి మీరు వచ్చి మా రాష్ట్రంలో మా మీద పెత్తనం ఏంటనే విషయాన్ని అట్లయితే ఎప్పుడు ఉండవు, ఎప్పుడు రాదు కదా. ఎప్పుడైతే ఆ కంపెనీలు అయితే వచ్చినట్టయితే నాకేం లేదు, నేనున్న కంపెనీ కూడా అటువంటి లేదు. ఎక్కువ మంది అయితే తెలుగు వాళ్ళు లేరు, మరి ఎక్కడున్నారు నీకు తెలుగు వాళ్ళు? తెలుగు వాళ్ళు ఎక్కువ లేదు, పైనుంచి తీసుకుంటే అంత తెలుగు వాళ్ళే కదా. ముప్పల్ లక్ష్మణరావు గారి దగ్గర నుండి అది సీసీలో కనబడుతుంది, మనకు సీసీలో కనబడుతుంది. మిగతా ప్రతి స్టేట్ లో కూడా ఆదివాసులే. ఇప్పుడు ఒడిశాలో కూడా పాక హనుమంత్ గారు మరి తెలుగు అయినా కదా, ఒక్కైనా కదా. మిగతా స్టేట్ కంపెనీ మరి లోకల్ వాళ్ళే ఉన్నారు. లోకల్ ఉన్నా ఎక్కువ ఆర్గనైజ్ చేసి అందరూ మోటివేషన్ చేయడంలో మీదే పాత్ర ఎక్కువ ఉంటుంది కదా, మీ రోల్ ఎక్కువ కనిపిస్తుంటది కదా. అంటే అది మరి నీ పాత్ర ఉండాల్సిందే కదా. అంటే వ్యక్తిగతంగా నిర్ణయాలు ఉండవు, నీ సిద్ధాంతపరంగా అక్కడ నువ్వు చర్చించాల్సిందే. వ్యక్తిగతంగా నువ్వు రుద్దేది ఏముండదు అక్కడ. ఎవరైనా నీ సిద్ధాంతం ఏంటి, నీ లైన్ ఏంటిది, ప్రజల సమస్యలు ఏంటిది పరిష్కరించడానికి దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. కాబట్టి సూత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటావు. నువ్వు ఏ వ్యక్తి అనేది, ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మనం ఉన్నాం కాబట్టి, ఇక నీది తెలంగాణ అని, లేదా నువ్వు రెడ్డి అనో, లేదా మాలానో, మాది కానీ నీకు అక్కడ ఏమి కనబడవు. తేడాలు అసలు కనబడు, నువ్వేందని నీకు అర్థం కాదు. నువ్వు చెప్తున్న విషయం ఏంటిదో దానిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఏముండవు. ఇప్పటికి వచ్చిన తర్వాత ఇక వీళ్ళు పలానా వాళ్ళు, పలానా కులం వాళ్ళు అనేదే ఇప్పుడు నాకు కనబడుతుంది కదా. నీకు అక్కడ ఈ కులాలు అనేటటువంటివి ఉండదు. తర్వాత ఆడమగ తేడా అనేది ఉండేది. నువ్వు కంపెనీలో నువ్వు ఉన్నావంటే నీ అభిప్రాయాలు వినడం తప్ప ఇవి ఉండే అన్నట్టు, నీ ఆలోచనే రాదు. పార్టీ గురించి పక్కన పెడదాం, ఇంకా మీ వ్యక్తిగతంగా మాట్లాడదాం. మీ వివాహం అయింది? అక్కడ వివాహం అయింది. ఎక్కడున్నారా? వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయారు? ఇంటికి వెళ్ళిపోయినాను. నేను పార్టీలు ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయి. తర్వాత మరి చేసుకోలేదా వివాహం? చేసుకోలేదు, తర్వాత చేసుకోలేదు. సరే, మరి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అంటే 3 కారణాలు కనిపిస్తున్నాయి. నిర్బంధం పెరగడం వల్ల వచ్చారా, లేదా అనారోగ్య సమస్యల వల్ల వచ్చారా, ఇంకా పోరాటం చేయలేము బయటకు వచ్చి చేద్దామని వచ్చారా? ఇప్పుడు బయట అంటే నేను ఆలోచించింది ఏంటిది, రిప్రెషన్ అయితే పెరిగింది, అది మెయిన్ కారణం, సమస్య ఏం లేదు. తర్వాత ఇప్పుడు మీడియా మిత్రులంతా కూడా కొద్దిమంది ప్రజాస్వామ్యవాదులుగా చెప్పుకునే వాళ్ళంతా కూడా ఇప్పుడు సరే ప్రజాస్వామ్యబద్ధంగా కూడా పోరాటాలు చేయవచ్చు ఒకటి. కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశం అని కూడా అంటున్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడైతే ఆ నిర్బంధంలో ఉండలేము ఒకటి. కాబట్టి చూద్దాం, ఆ ప్రజాస్వామ్యంలో పోయి చూద్దాం మరి ఆ ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉంటుందో. ఒక సమాజంలో కొంతవరకు 24 సంవత్సరాలు ఉండడం జరిగింది. తర్వాత చూద్దాం మరి అక్కడ పోయి చూడ ఎటువంటి మార్పులు ఉన్నాయి, ఎంతవరకు అభివృద్ధి జరిగింది, తర్వాత అసలు ప్రజాస్వామ్యం అనేది ఉన్నదా లేదా చెప్తున్నటువంటిది అక్కడ పోయి చూస్తే అర్థమైంది. పార్టీకి చెప్పొచ్చారా, చెప్పకుండా వచ్చారా బయటికి? నేను చెప్పే వచ్చిన. ఎవరు మీకు ఇచ్చారు? మీకు ఇవ్వాల్సిందంతా స్టేట్ కమిటీ వాళ్ళకి చెప్పడం. ఎవరు? దామోదర్ ఉంది, దామోదర్ బడే చొక్కరావు గారు. ఆయనకి అన్ని చెప్పొచ్చారా? చెప్పి మా వెపన్స్ కూడా ఇచ్చిన తీసుకున్నారు. చాలా మంది ఈ మధ్య కాలంలో వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు, డంపులు చూపిస్తున్నారు, అటువంటివి ఉన్నాయా? తెలియదు, నా దగ్గర అటువంటి ఏం లేవు. కానీ అంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, 1 సంవత్సరం కాలం పాటు మీరు ఒక 10 మంది బతకాలి కాబట్టి కొంత ఇస్తారు. అటువంటి తెచ్చి ఇచ్చిండ్రు మరి నాకు తెలియదు. కానీ అంటే మీరు సరెండర్ అయ్యారా, అరెస్ట్ అయ్యారు? ఇక్కడ సరెండర్ అయ్యా.
అంతేనా? సరే ఓకే, బయటకు వచ్చారు. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి? ఏదన్నా చేయాలి సామాజిక కార్యక్రమాల్లో ఏదంట్లో సాధ్యమైనంత వరకు మంచి ఇప్పుడు మంచి పనులు బయటకున్న చేయడానికి. మాజీ మావోయిస్టులు కలిపి చేస్తారా, లేదు మీరు ఒక్కరే నిలబడి ఆరవేలని ఇంకా అభివృద్ధి చేస్తారా? ఇప్పుడు ఎవరైనా మంచి పనులు చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, దాంట్లో పాల్గొంటారు. ఉమ్, ఇప్పుడు విడిగా ఒక ఆర్గనైజేషన్ పెట్టుకోవడం అనేది సాధ్యం కాదు, ఉమ్. అయ్యే పని కూడా కాదు. సరే ఎవరైనా పనులు చేస్తుండ్రు అనుకుంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం. చివరిగా ఒక మాట చెప్పండి. ఊరికి వచ్చారు, చూశారు, రైట్. తమ్ముడు చూశారు, వాళ్ళందరూ చూడగానే ఏమనిపించింది? ఇక నేను అంత పెద్దగా అంత ఆలోచించింది అయితే ఏం లేదు. అయితే ఈ సహజంగా ఉండే మార్పులు అది ముందే ఇక అర్థమై ఉంటాయి కాబట్టి సహజంగా ఉండే మార్పులు. ఇప్పుడు ఈ కొత్త ఊరు అనే కాదు, అక్కడ కూడా ఈ ఊర్లు ఉన్నాయి, ఇటువంటి సంబంధాలు ఉంటాయి ప్రతి ఊర్లో. ఉమ్. అది చూసినటువంటి మళ్ళీ కొత్తగా చూసిన ఏదో అన్నట్టయితే కానీ ఇక్కడ రక్త సంబంధం కనిపిస్తుంది కదా, అది వేరు వర్గ సంబంధం అది. కనిపిస్తుంది. మరి రక్త సంబంధం చూసినప్పుడు అదగా ఆనందం ఉంటుంది కదా. ఇక అది ఎట్లాగ ఉంటుంది కదా. ఇక ఇవి వచ్చి దాదాపు 4 రోజులు అవుతుంది అనుకుంటా. 4 రోజులు అవుతలే కానీ 15 రోజులు సరే, 15 రోజులు, వారమే దాటింది. దాటింది. ఒక్కసారి ఆలోచించారా? మీ మీ సగ యవ్వనం అంతా కూడా సామాజిక స్పృహకి ఇచ్చారు. రైట్. ఆ? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంత పోయింది, నా యవ్వనం సగం పోయిందని అనుకుంటున్నారా, లేదు నేను అనుకున్న లక్ష్యానికి ఆ త్యాగం చేశాను అనుకుంటున్నారా, లేదు నాకు తెలియక నేను ఈ విధంగా చేశాను అనుకుంటున్నారా? అదైతే వేస్ట్ అయిందైతే నేను అనుకోవట్లేదు. మ్మ్. కొంతవరకు ఆ సర్వీస్ చేశారు, అదైతే సఫలం కాలేదు, సక్సెస్ కాలేదు, అయినా కూడా ఆ మేరకు అయితే జరిగింది. ఈ అక్కడి నుంచి మరి ఎటు పోతుంది అనేది వేరే విషయం. మ్మ్. కాబట్టి మిగతా కాలాన్ని చూద్దాం ఈ సమాజంలో ఏంటిది, ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటిది, ఎంతవరకు ఉంటుంది. చివరిగా చెప్పండి, ఇంకా కొంతమంది అజ్ఞాతలు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఆపరేషన్ కాగారు అనేది దగ్గర పడుతుంది. రైట్. ఈ క్రమంలో వాళ్ళకి అక్కడే ఉండే ఆ లక్ష్యం లక్ష్యం నెరవేరే వరకు చివరి వరకు అక్కడ ఉండమంటారా, లేదు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఇక్కడ కూడా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దామని మీరు ఏమైనా పిలిపిస్తారు? పిలుపు అంటే ఇది ఏదైతే మార్క్సిజం అనే సిద్ధాంతం ఉన్నదో అది కొన్ని రకాలుగా అర్థమైంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మన దేశంలో మనం చూసుకున్నట్టయితే ఎర్రజెండా పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు అనేటువంటి 100కు పైగా ఉంటాయి. అదే మార్క్సిజం సిద్ధాంతం ఒక్కొక్క రకంగా ఏర్పడ్డది, అర్థమైంది కాబట్టి ఇక మేము ఇట్లా విప్లవాన్ని విజయవంతం చేయొచ్చు, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయొచ్చు అని ఒక్కొక్క రకంగా వాళ్ళు ఒక్కొక్క లైన్ తీసుకొని ఉన్నారు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళని చూస్తే ఏంది, మరి సాయుధ పోరాటం ద్వారానే వస్తుంది అనుకున్న వాళ్ళు రారు, అది వాళ్ళ ఇష్టం. ఇక సాయుధ పోరాటం ద్వారా జరిగే లక్ష్యం అది అసలు జరిగే పనేనా? ఇది దీర్ఘకాల యుద్ధం అని మీరే చెప్తున్నారు. రైట్. రైట్. ఈ దీర్ఘకాల యుద్ధంలో ఎంతోమంది త్యాగాలు ఉంటాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. రైట్. అంటే ఇది అలాగా నడుస్తూనే ఉండాలి, ఇది దీనికి ఒక పులి స్టాప్ అదా ఉంటుంది. అంటే ఒక బలమైన శత్రువుతో పోరాడినప్పుడు ఖచ్చితంగా ఆ శక్తిని అంతా సమకూర్చుకోవాలనుకున్నప్పుడు చాలా టైం పడుతుంది. అవును. ఇప్పుడు చూస్తున్నప్పుడు మన స్టేట్ చూస్తున్నట్టయితే, భారత స్టేట్ చూస్తున్నట్టయితే చాలా బలంగానే ఉన్నది. ఇప్పుడు పరిస్థితి చూస్తున్నారు, భారతదేశంలో మరోసారి విప్లవం వచ్చే అవకాశం ఉందంటారు ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత కూడా? అంటే అభివృద్ధి అనేది ఏదైతుందో మౌలికంగా జరగాల్సిన అవసరం ఉన్నది, పునాది నుంచి జరగాల్సిన అవసరం ఉంది. ఓకే, పునాది నుంచి జరగాలి. ఆ పునాది నుంచి వాస్తవంగా సమాజపరంగా మనం చూసినట్టయితే, నేను అధ్యయనం చేసింది కష్టం, ఈ ప్రభుత్వాలు అయితే చేయలేవు. మౌలిక మార్పు తీసుకురావడం అయితే కష్టం పునాది నుంచి. అయితే దాంట్లో కొద్ది మేరకు చేయగలుగుతాయి. మన ఊళ్ళలో చూస్తూ ఉన్నాం, ఏంటిది ముందైతే వెహికల్స్ ఎవరికి ఉండేటివి కాదు, ఇప్పుడు దళితులు కూడా ఇళ్ళల్లో కూడా కార్లు ఉంటున్నాయి. ఆ మేరకే అభివృద్ధి కదా. అట్లా జరగగలిగితే మౌలికంగా పునాది పరంగా కావడం అనేది టోటల్గా ఇప్పుడు కులాలు లేకుండా అయితే చేయలేరు, చాలా కష్టం. కానీ బయటకు వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు 20 సంవత్సరాలు త్యాగం చేసి బయటకు వచ్చారు. మీలాంటి వాళ్ళందరికీ ద్రోహులు అంటుంటారు కొంతమంది. ఆ ద్రోహి అన్న పదానికి మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ద్రోహి అనేది దీనికి కాదు, ఎవరిని ద్రోహి అంటారు అనుకున్నప్పుడు అక్కడ ఇప్పుడు పార్టీలో ఏముంది, నువ్వు పోవచ్చు, శాలరీ అయితే ఏముండదు, సంపాదించుకోవడం ఏముండదు, నువ్వు త్యాగం చేయాల్సిందే. నీ ఏ వయసులో అయినా కూడా నువ్వు త్యాగం చేయాల్సిందే. నువ్వు ఎంతవరకు చేస్తావో చెయ్యు, శాత కాకపోతే నువ్వు వెళ్ళు. పోతా అంటే అద్దెని వాళ్ళే ఉండరు, ఆ స్వేచ్ఛ ఉంటుంది. పార్టీలు జాయిన్ కావడానికి స్వేచ్ఛనే, బయటికి రావడానికి కూడా స్వేచ్ఛనే. నువ్వు పార్టీ అనకుండా బయట ఉన్న కొన్ని సంఘాలు పార్టీ ద్రోహులు వేరు అంటుంటారు. ఇప్పుడు ద్రోహులు అంటే ఇప్పుడు పార్టీకి నష్టం కలిగించి అట్టు చేస్తే పనులు ఖచ్చితంగా ద్రోహమని అంటారు వాళ్ళ భాషలో. అంటే బయట ఉండి మాట్లాడే వాళ్ళు మీలాంటి వాళ్ళకి ద్రోహి అన్నప్పుడు అందరు అన్నారు కదా, అందరికి ఎందుకు అంటారు? ఇప్పుడు
పార్టీకి ఏదో ఒక గ్రూప్గా తయారు చేసుకొని గ్రూప్గా విడిపోవడం అనేది. ఇప్పుడు ఒడిస్సాలో సభ్యచాచి పండా ఉండే, ఆయన పార్టీకి విరుద్ధంగా ఇది చేసి కొద్దిమంది వ్యక్తులతో తుపాకులతో వెళ్ళిపోయాడు. ఆయన ద్రోహి అంటారు. నువ్వు ఏదంటే పార్టీలో చర్చించాలి కదా, దాని కమిటీ ఉన్నది. ఆయన ఒక స్టేట్ కమిటీ కార్యదర్శిగా పనిచేసిండు. అని చెప్పకుండానే చీలికలు తీసుకొచ్చి కొంత తుపాకులతో పార్టీకి నష్టం చేసిండు కదా. పోయిన తర్వాత వాళ్ళు కూడా లేరు కానీ, కాబట్టి నష్టం చేసిండు కాబట్టి పార్టీకి ద్రోహం చేసినట్టే అది. ఇప్పుడు పార్టీ నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది తుపాకులతో వచ్చేవాళ్ళు తుపాకులు పట్టుకొని రావడం అంటారా కరెక్ట్ అంటారా, లేదు పార్టీ ఇచ్చిన డబ్బులు ఖర్చు కోసం ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొచ్చి రావడం కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ అని మనం చెప్పలేము, వాళ్ళ పరిస్థితి ఎట్లుందని. అంటే కొంతమంది ఏమంటారంటే తుపాకులతో రావడం కూడా తప్పు, ఎందుకంటే పార్టీ ఆస్తి, పార్టీ ఇచ్చిన వాచ్ని కూడా ఇచ్చి వస్తాం అనేది కొంతమంది ఇక వాళ్ళ నిజాయితీకి సంబంధించి. మరి కొంతమంది డబ్బులు కూడా కాదు, అది ప్రజల డబ్బు కాబట్టి పార్టీకి ఇచ్చే రావాలి తప్ప తీసుకొచ్చి ఇవ్వకూడదు ప్రభుత్వం ముందు అంటారు. వాళ్ళు అంటే వాళ్ళ నిజాయితీకి, ఎవరి నిజాయితీకి వాళ్ళు. ఇప్పుడు మనం పోయింది కట్టుబొట్టలతో పోయినాం కదా, పని చేసినాం, అది నువ్వు త్యాగం చేసినావు, అంతకే నీకేమి జీతం అనేటువంటి దొరకదు. కాబట్టి నువ్వు ఆ ప్రజల్ని నువ్వు తీసుకురావడం అనేది కూడా సరైనది కాదు కదా. అదే మీరు వాళ్ళకి ఏం పిలిపిస్తారు ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న వాళ్ళకి? ఇప్పుడు అజ్ఞాతంలో వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ ఇష్టం. దీని మీద నమ్మకం ఉంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వచ్చి కొట్లాడతామంటే కొట్లాడచ్చు, స్వాగతం. అది మీ ఇష్టం, మీ ఇష్టం. ఏం చేస్తారు ఇప్పుడు? ప్రస్తుతం అయితే కామన్ మ్యాన్గా బతకాల్సిందే, అంటే కామన్ మ్యాన్. అంటే మనిషి బతకడానికి ఆర్థికంగా కావాలి కదా, అవన్నీ కూడా ఇప్పుడు మీకు సమకూరుతాయా? అంటే ప్రభుత్వం ఆ లోకిపల్లి దండి వచ్చిన డబ్బులేనా? అంతే, అవి ఇంకా వేరే ప్రభుత్వం ఎట్లాగో సహాయం చేస్తుంది, అది ఉంటుంది. మిగతా పనులు చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ వచ్చు, పెట్టుకుని బతుకోవచ్చు, సమస్య ఏం లేదు. నేను ఆర్ఎంపీ కూడా చేస్తాను, అది కూడా పెట్టుకుని బతుకోవచ్చు. ఆర్ఎంపీ డాక్టర్గా చేయగలుగుతుంది. అంటే ఏ రోగం వస్తే ఆ రోగాన్ని మందులు ఆర్ఎంపీలాగా చేస్తాను, నేను అంతా చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా చేయొచ్చు అంటున్నారు ఎర్రవెల్లి రవి. అయితే అజ్ఞాతులు ఉన్నవారు వాళ్ళ వ్యక్తిగత సలహా మేరకు రావాలి తప్ప ఒకరు చెప్పడం అనేది నా డ్యూటీ కాదంటూ ఎర్రవెల్లి చెప్తున్నారు. ఒకప్పుడు సమాజ స్పృహతో వెళ్ళే వాళ్ళ సంఖ్య ఉండేది కాబట్టి పార్టీకి బలంగా ఉండేది, కానీ క్రమేపీ అది తగ్గిపోవడంతో పార్టీ కూడా నష్టపోయింది. అంతేకాకుండా సమాజంలో అంటే పార్టీని ఆర్గనైజ్ చేయడంలో కూడా నాయకత్వం వైఫల్యమే ఈరోజు ప్రజలకి పార్టీకి గ్యాప్ రావడానికి ప్రధాన కారణం అంటూ ఎర్రవెల్లి రవి విశ్లేషిస్తున్నారు. ఇది ఈ వారం ఎర్రవెల్లి రవితో ఎక్సలెంట్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాం. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.